ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే దేశం మొత్తం అనేకమైనటువంటి అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి సార్వత్రిక ఎన్నికలలో అలాగే కొన్ని ప్రాంతాలలో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్గొన్నటువంటి అభ్యర్థుల వ్యవహారం మొత్తం మనం గమనించినప్పుడు చాలా స్పష్టమైనటువంటి విషయం మనము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినటువంటి వాస్తవాలను గమనించిన తర్వాత ఎన్నికలలో అభ్యర్థులుగా వచ్చిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నించుకుంటే అత్యధిక శాతం బాగా డబ్బున్నోళ్ళు అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నదా, ప్రజలకు సేవ చేసినటువంటి రికార్డు ఏదైనా ఉన్నదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నటువంటి దిశ అలాంటి నేపథ్యం ఉన్నదా? ఎట్ ద సేమ్ టైం మరో క్వశ్చన్ కూడా, అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఖర్చును మనం గమనించినప్పుడు దగ్గరగా చూసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడుతోంది. ఇది కొత్త కాదు. గత కొన్ని దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో డబ్బులు పంపకం, ఓట్ల కొనుగోలు, దానికోసం పెట్టుబడి పెడుతున్నటువంటి వైనం ఎంత పెట్టుబడి అసెంబ్లీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 50 కోట్లకు పైగా ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది అన్నది వాస్తవంగా మనం చూసాం. దాంతోపాటు బీఫామ్ ఇవ్వడానికి పార్టీలు కూడా తీసుకున్నటువంటి డబ్బు తక్కువేం కాదు. ఆర్థికమైనటువంటి బలాన్ని చూసి ఇవాళ ప్రజలకు సేవ చేసే పరిస్థితిలో ఎన్నికలు జరిగితేనో అభ్యర్థులను ఎన్నుకుంటేనో వీళ్ళందరూ వచ్చి మరి ప్రజాసేవకులుగా ఉండే దశ ఉంటుందా, పరిస్థితి ఉంటుందా? దీని మీద పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు దేశ రాజకీయాల్లో మొత్తం కనపడుతున్నటువంటి పార్లమెంటు మెంబర్స్ యొక్క వ్యవహారం గమనిస్తే ఇవాళ పార్లమెంటులో 70% పైగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని ప్రశ్నించుకుంటే అత్యధిక శాతం, యూ జస్ట్ అండర్లైన్, అత్యధిక శాతం ఆర్థిక నేరస్తులు ఉన్నారు, అనేకమైన తీవ్రమైన కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళే ఇవాళ ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులో కనపడుతున్నారు, అసెంబ్లీలో కనపడుతున్నారు. ప్రాథమికమైనటువంటి ప్రశ్న, అలాగే మనము పూర్తిగా కొన్ని సమస్యలను మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఏంటా సమస్య? ఇవాళ వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు పెట్టుబడి పెడుతున్నారు, ఫైన్, ఇదొక రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. ఓట్లు వేసేప్పుడు డబ్బులు పంచటం, అలాగే అధికారం సంపాదించటం. మరి పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే దానికి లాభం కలుపుకొని తీసుకోవాలనంటే సంపాదించాలంటే మార్గం ఏంటి? అవినీతిగా. అది కాక మరి ఈ కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి వచ్చే ఆదాయ మార్గం ఏంటి? దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ప్రజాసేవ కంటే కూడా సొంత సేవకు అధికారం అడ్డం పెట్టుకొని పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏ నాయకుడైనా తప్పకుండా అవినీతికి పాల్పడవలసిన పరిస్థితి ఉన్నది. దీన్ని కాదనగలమా? దీన్ని వదిలేసి మిగతా చర్చలు చేద్దామా? ఎవరొస్తే బాగుంటుంది అని ప్రశ్నేసుకుంటే ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఈ నేపథ్యం లేకుండా వచ్చారా? సామాన్యుడు ఎక్కడైనా ఎన్నికలలో నిలబడి గెలిచే దశ ఉన్నదా? అలాగే సామాజిక సేవ, అలాగే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో కనపడుతున్నారా? వచ్చిన వాళ్ళు సేవకులుగా ఉంటున్నారా? ఆధిపత్యపు ధోరణితో ఉన్నారా? ఇవన్నీ ప్రశ్నార్థకమైనటువంటి దశలో మనము వాళ్ళు వస్తే ఏంటి, వీళ్ళు వస్తే ఏంటి అని ప్రశ్నించుకుంటే ఆ సమాధానం ఏంటో ఇప్పుడు చర్చలో చూద్దాం. ఈ చర్చలో మనతో పాటు ఇవాళ డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే శ్రీరామ్, రాజకీయ విశ్లేషకులు. ఆయన కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు అండ్ సత్యం గారు, నాకు అనిపిస్తూ ఉంటుంది మనము మూలాల్లో ఆలోచించకుండా ఈ రాజకీయ పార్టీ నాయకుల మీద ఒక ఉదాహరణ, ఇద్దరు దోపిడీదారులను కూర్చోబెట్టి నువ్వు ఈ దోపిడీ ఎందుకు చేశావు అని మనం ప్రశ్నిస్తే ఇద్దరు కలిసి ఒకే మాట చెప్తారు, నువ్వే దోపిడీదారుడు. బట్ నిజం బయటికి రాదు.
అలాగే ఒక పార్టీ ఇవాళ రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా, డబ్బులు వసూలు చేయకుండా, అలాగే ధనికులకు ఆధిపత్యం ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నికలు జరుగుతున్నాయా అని ప్రాథమిక ప్రశ్న వేసుకుంటే కనిపిస్తున్నది బాధాకరమైనటువంటిది. మరి వీళ్ళొచ్చి ప్రజాసేవ చేయగలరా? బేసిక్గా ఇదే కదా ప్రశ్న మనం జనాల్లోకి తీసుకెళ్ళవలసింది. సత్యం గారు ఏమంటారు? ఇప్పుడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కానీ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ ఆ జనరేషన్ లేరు. ఆ తర్వాత ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి జనరేషన్ వాళ్ళు లేరు. ఇవాళ వచ్చేసరికి మొత్తం కూడా సిస్టమే కమర్షియల్ అయిన తర్వాత దానికి భిన్నంగా పాలిటిక్స్ ఉంటాయని మనం ఆశించలేము. కాబట్టి పాలిటిక్స్ కూడా కమర్షియల్ అయినాయి. దాంట్లో గత పార్లమెంట్ ఎలక్షన్లో ఒక జాతీయ పార్టీ ప్లస్ అభ్యర్థులు పెట్టినటువంటి ఖర్చు, అడ్వర్టైజ్మెంట్స్ అయితే లేకపోతే ఇతర అన్ని పెట్టిన ఖర్చులు ఒక 27,000 కోట్లని ఒక అంచనా ఉంది. మరొక జాతీయ పార్టీ అభ్యర్థులు పెట్టిన ఖర్చు 5,000 కోట్లని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇన్ని డబ్బులు పెట్టి గెలిచినటువంటి వాళ్ళకు కమిట్మెంట్ ఉందని, సేవ చేస్తారని, సేవకులని, వాళ్ళకొక ఇంటిగ్రిటీ ఉందని మనం ఆశించలేము. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, 1-2 పార్టీలు ఎప్పుడో 1-2 మినహాయింపులు తప్ప టికెట్ ఇచ్చేటప్పుడే నీ ఆర్థిక స్తోమత ఏందని అడిగే టికెట్ ఇస్తున్నారు, వాళ్ళకి తెలిసే ఇస్తున్నారు. తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ గురించి ఆశించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు కాలంలోనే అంత బలమైనటువంటి నాయకుడు ఉన్నప్పుడే బోల బుల్లిరామయ్య, కేశపల్లి గంగారెడ్డి లాంటి కార్పొరేట్లు అవలీలుగా 60 మంది పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు చేశారు. కాబట్టి ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టాం, డబ్బుల స్తోమతతో గెలిచాని క్యాండిడేట్లు అనుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా మన స్తోమత పెట్టే గెలిచామని చెప్పేసి అనిపించినప్పుడు వాళ్ళు తేలికగా పార్టీలు మారుతున్నారు, తేలికగా వాళ్ళ వ్యక్తిగత పనుల కోసమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల తప్ప మిగతా మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ ఇండియాలో మరీ అధ్వానంగా కమర్షియల్ అయినాయి పాలిటిక్స్. ఎక్సెప్ట్ కేరళ, మిగతా 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 100 కోట్లుంటే ఎంపీ టికెట్, 25 కోట్లుంటే ఎమ్మెల్యే టికెట్ అనేటువంటి స్థితి వచ్చింది. దీంట్లో ఇన్క్లూజివ్ డెమోక్రసీ అనేది ఆవిరైపోయింది. మన వాళ్ళు గత 30 ఏళ్ళుగా ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నారు. అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని తరగతుల వాళ్ళు ఎంపిక అయినప్పుడే ఇన్క్లూజివ్ డెమోక్రసీ అనేది చర్చకు వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది మొత్తం కూడా ఆవిరైపోయింది. కాబట్టి ఇవాళ కాగితాల ఉండే మాటలు వేరు, ఆచరణ వేరు. తర్వాత వీళ్ళకు పొలిటికల్ కమిట్మెంటు ఒకటి, బ్యాక్గ్రౌండ్ లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని అంటే ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు, తర్వాత ఏ ప్రజల కోసం పనిచేశాడు అనేది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే తాత పాలిటిక్స్లో ఉన్నాడా, తండ్రి పాలిటిక్స్లో ఉన్నాడా, లేదా అన్న పాలిటిక్స్ అంటే తమ్ముడుగా పోటీ చేయాలన్నా ఇదే. ఇవాళ రాజకీయ వారసత్వం అంటే ఇది తప్ప ఉద్యమ చరిత్ర కానీ లేకపోతే పొలిటికల్ కమిట్మెంట్ కానీ సైద్ధాంతికంగా ఉండటం కానీ ఇటువంటివి లేవు. అందుకే ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టములో డబ్బు పాత్ర వెరటే కాదు, రేపు రానున్న కాలంలో ఇవాళ కూడా ఒక్కొక్క కార్పొరేట్ హౌజు ఒక్కొక్క రాజకీయ పార్టీని పెంచి పోషించే స్థితికి ఇవాళ పాలిటిక్స్ వచ్చాయి. కాబట్టి ఇవాళ మనం ఇటువంటి పాలిటిక్స్లో కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిక కావటం, లేదా డబ్బు లేకుండా ఉండటం ఎన్నిక కావటం అనేటువంటిది అరుదుగా జరుగుతుంది. అది కూడా ఈ సిస్టంలో ఎప్పుడెప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఏదైనా పొలిటికల్ కాజ్ లేదా పబ్లిక్ కాజ్ ఉన్నప్పుడు దాని మీద ఉద్యమాలు జరిగితే ఇప్పుడు కూడా సాధ్యం అవుతుంది. ఎందుకంటే వైఎస్ చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఉచిత విద్య మీద వామపక్షాలు ఉద్యమం చేస్తే వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే శక్తి లేకపోయినా ప్రజలు ఇది కరెక్ట్ అనుకున్నారు, కాంగ్రెస్కు వామపక్షాల కలిపి ఓటేశారు. దాంట్లో ఎంతోమంది ఆనాడు కాంగ్రెస్ తరఫున సారా కాంట్రాక్ట్ అనేక మంది బడా నేతలు పోటీ చేశారు. కానీ ఉచిత విద్యుత్తు ఉద్యమంలో భాగస్వామైనటువంటి వాళ్ళందరూ గెలిచారు. దానికి అప్పుడు డబ్బులేం ఖర్చు కాలే. ఆ తర్వాత ఎన్టీ రామారావు
నేను అధికారంలోకి వస్తే సారా ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను అధికారంలోకి వస్తే సారా నిషేధిస్తాని దాన్ని పొలిటికల్గా ఎజెండాగా మార్చాడు. అప్పుడు కూడా తెలుగుదేశం తరఫున ఉవ్వెత్త గెలిచారు. కాంగ్రెస్ తరఫున బడా నేతలు పోటీ చేశారు. అంటే ఎప్పుడైనా ఒకవేళ ఇప్పుడు కూడా డబ్బులు పాత్ర లేకుండా గెలవటం సాధ్యమేనంటే సాధ్యమే. అది ప్రజల యొక్క కాంక్షని పొలిటికల్ ఎజెండాగా మార్చినప్పుడు, ఒకప్పుడు ఉచిత విద్య అయినా, ఒకప్పుడు సారా వ్యతిరేక ఉద్యమం అయినా, లేకపోతే ఒక టైంలో తెలంగాణ అయినా, ఇటువంటి ఇష్యూస్ మీద ప్రజలు ఇన్వాల్వ్ అయినప్పుడు డబ్బు పెట్టినా గెలవలేకపోతున్నారు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దరిదాపు పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూసాం 300 నుంచి 2000, 3000 వరకు కూడా ఓటర్ ఇచ్చినటువంటి ఉదాహరణకు మన కోకోలు ఉన్నాయి. అందుకని ఇంత డబ్బు పెట్టినటువంటి గెలిచిన వాడు పొలిటికల్ కాజ్కు లేదా పేదల కోసం లేదా సామాజికంగా ఆలోచిస్తాడు, సామాజిక స్పృహటదని మనం ఆలోచించిన మన మీద మనకే నమ్మకం ఉండదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అన్ని కమర్షియల్ అయినాయి కూడా, ఇవి కూడా కమర్షియల్ అయి ఉన్నాయి. వీటిని బాగు చేయలేనటువంటి స్థితికి నెట్టివేయబడి ప్రజలు ప్రేక్షకులుగా మిగిలినటువంటి స్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సత్యం గారు చాలా పర్ఫెక్ట్గా మీ అనాలిసిస్లో గతాన్ని వర్తమానాన్ని రెండు పోల్చి చూయించినప్పుడు, అలాగే రాజకీయ నాయకులు ఒక ఎజెండా తీసుకున్నప్పుడు ఆ ఎజెండా ప్రజలదైనప్పుడు అక్కడ డబ్బు కంటే కూడా ఒక సిద్ధాంతం బాగా పనిచేస్తుంది అన్నది వాస్తవం. ఇచ్చిన ఉదాహరణలు కూడా అక్షర సత్యం. అలాగే కోటేశ్వరరావు గారు, ఈ దేశంలో ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ ఎన్నికలలో ఏ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు గెలిచేటటువంటి పరిస్థితి కనపడట్లా. అక్కడక్కడ కొంతమంది ఉన్నా సరే ఏదో నామం మాత్రం. బట్ ప్రజల కోసం, కార్మికుల కోసం, లేనివాడి కోసం, బీదవాడి కోసం నిలబడినటువంటి కమ్యూనిస్టుల చరిత్ర చూసి ఇవాళ ఓటేసే పరిస్థితి లేదు. ఈ మార్పు కేవలం బూర్జువా పార్టీల వల్లే వచ్చినటువంటిదా, లేకపోతే ప్రజల్లో మార్పు వచ్చిందా, లేదు ప్రజల మీద ఆధిపత్యంతో వాళ్ళని కొంత ఆధిపత్యపు ధోరణితో కొనేసేటటువంటి ఒక ప్రయత్నంలో ప్రజలు ఓడిపోతున్నారు, ఈ బడాబాబులు గెలిచేస్తున్నారు. దీన్ని ఎలా విశ్లేషిస్తారు కోటేశ్వరరావు? ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, అమృత దినోత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం. మొదటి పార్లమెంటు లేదా ఆయా రాష్ట్రాల మొదటి అసెంబ్లీలో చూసినప్పుడు నేర చరిత్రలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా పారిశ్రామిక వాణిజ్య రంగాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడాలంటే భూతత్వం వేసి వెతకాల్సినటువంటి పరిస్థితి మొదటి సభల్లో ఉంది. 75 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు, నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూసుకోవాలంటే ఇవాళ భూతత్వాలు వేసి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ. అంటే దేశంలో వచ్చినటువంటి మార్పు ఏ విధంగా ఉందో అది ప్రజల్లో వచ్చినటువంటి మార్పా లేకపోతే పార్టీల్లో వచ్చినటువంటి మార్పా అనేటువంటి చర్చకు వస్తే రెండిట్లోనూ పార్టీల్లో వచ్చినటువంటి మార్పు, అదేవిధంగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పును కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రతి సందర్భంలోనూ ప్రజలు ఇచ్చారు కనుక అది సరైనదే అని మనం చెప్పడానికి కూడా లేదు. అందువలన ఆ విధమైనటువంటి పరిస్థితి చూసుకున్నప్పుడు మీరు చెప్పినటువంటి కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దక్షిణాదిలో కేరళ మినహా మిగిలినటువంటి చోట్ల కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయటం అనేటువంటిది ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిగా మారిందనేటువంటిది ఒకటి. ఇక్కడే కాదు, మన త్రిపురలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వెల్లడైనటువంటి ధోరణి ఏమిటంటే అక్కడ కమ్యూనిస్టులు డబ్బు పెట్టకుండానే దశాబ్దాల తరబడి గెలిచారు. కానీ డబ్బు పెట్టేటువంటి వాళ్ళు అక్కడ ఎన్నికల్లో ప్రారంభమైన తర్వాత కమ్యూనిస్టు మద్దతుదారులుగా ఉండి కమ్యూనిస్టులకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా డబ్బు ప్రభావానికి లోనయ్యారనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల్లో త్రిపుర లాంటి గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చినటువంటి అనుభవం. ఇవన్నీ చూసినప్పుడు
బెంగాల్లో కూడా డబ్బు ప్రభావం అనేటువంటిది తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. ఇది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా దక్షిణాది తమిళనాడు ఈ ప్రాంతాల్లో అంటుకున్నటువంటి ఈ జబ్బు మొత్తం దేశం మొత్తానికి కూడా అంటుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో, రాజస్థాన్ కానివ్వండి, ఇటువంటి అనేక రాష్ట్రాల్లో డబ్బు పట్టుబడటం అనేటువంటిది ఇది ఒక పెద్ద సూచికగా మనకి అర్థమవుతా ఉంది. ఈవెన్ దాని అర్థం ఏమిటి అంటే డబ్బు పెద్ద ఎత్తున ఓట్ల కొనుగోలుకి రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఏ పార్టీ ఏమిటనేటువంటిది మీరు వస్తే మీరు అన్నట్టుగా అన్ని బూర్జువా పార్టీలు అధికారం కోసమే పరమావధిగా ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆ విధమైనటువంటి ఓట్ల కొనుగోలు వేటలో ఉన్నాయి. అందుకని సత్యం గారు చెప్పినటువంటి 27,000 కోట్లు ఒక పార్టీ అనేటువంటిది అది గత ఎన్నికలు. ఇప్పటికొచ్చేసరికి అది రెట్టింపు అవుతుంది. ఆ పార్టీకి సంబంధించింది మొత్తం 1,00,000 కోట్ల మేరకు ఈ ఎన్నికల్లో ఖర్చు కాబోతా ఉంది అనేటువంటి అంచనాలు కూడా వెలువడ్డాయి. అంటే దాని అర్థం ఏమిటి? మొత్తం డబ్బుమయంగా మారిపోయినటువంటి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను కనుక చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతి అభ్యర్థికి పార్టీ తరఫున 20 కోట్ల రూపాయలు ఇచ్చిందనేటువంటిది బహిరంగంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నటువంటిది. అఫీషియల్ గా టీవీల ముందో లేకపోతే పత్రికా ప్రకటనలో ద్వారానో ఒప్పుకోకపోవచ్చు, కానీ ప్రతి పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సొమ్ము అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి సొమ్ము కావచ్చు, లేదా లోక్సభ క్యాండిడేట్లు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు. ఇవన్నీ కూడా కలిపితే ఆ విధంగా ఆ 20 కోట్లు కాకుండా అభ్యర్థుల యొక్క ఖర్చు అదనపు. రెండవది ఇంకొక ప్రధానమైనటువంటి ధోరణి ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దళితులు గిరిజనులు పోటీ చేస్తున్నటువంటి చోట్ల ఆయా సామాజిక తరగతులకు రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఆ సామాజిక తరగతుల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ఉన్నతాధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఆ పనిచేసినటువంటి సమయంలో అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతోటి అనేక మంది ఉద్యోగాలకు రాజీనామా చేసి కానివ్వండి లేదా రిటైర్ అయిన తర్వాత కానీ ఆయా స్థానాల్లో తిష్ట వేయడం గెలవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ధోరణిగా మనకు కనిపిస్తాం. అవి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాటిని చూస్తే ఈ కార్పొరేట్ శక్తులు అంటే లేదా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళ లాబియింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ లాబియింగ్ లో తాము ఎంచుకున్నటువంటి అభ్యర్థులనే ఆయా కాన్స్టిట్యున్సీస్ లో పెట్టాలనేటువంటిది కూడా ఇటీవల కాలంలో ప్రారంభమైనటువంటి ధోరణి. అంటే ఏమిటి? అవసరమైతే అసెంబ్లీలో కానీ లేదా లోక్సభలో కానీ తమకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ఎంచుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి ధోరణి. అందుకని మీరు అన్నట్టుగా ఇటువంటి వాళ్ళు ప్రజల కోసం నిలబడతారు, లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు, ప్రజల కోసం గొంతెత్తుతారు అనేటువంటిది ఎండమావులను నమ్ముకొని పోవడం తప్ప మరొకటి కాదనేటువంటిది నాకు. ఎస్ కోటేశ్వరరావు, మరో కోణం కూడా ఉంది సత్యం గారు. ఇటీవల పార్లమెంట్ అభ్యర్థులుగా వస్తున్న వాళ్ళు అత్యంత సంపన్నవంతులు ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తున్నారు, నా పార్లమెంటు పరిధికి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అన్నటువంటి వాగ్దానం కూడా ఇస్తున్నారు. అంటే పార్లమెంటుకి వెళ్ళి ఈ ఖర్చు భరించిన వాడు మరి ఏం చేస్తే ఆ ఖర్చును మళ్ళీ వెనక్కి తీసుకోగలడు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవకు వస్తారా ఎవరైనా? నిజంగా ప్రజాసేవ చేయాలనంటే ఇన్ని కోట్లే ప్రజల కోసం డైరెక్ట్గా ఖర్చు పెట్టొచ్చుగా. అలా ఖర్చు పెట్టిన వాడిని దేవుడిగా భావించేటటువంటి ప్రజలు ఇంకా మిగిలే ఉన్నారుగా. మరి ఇది కూడా మరో కోణం కదా సత్యం గారు? ఖచ్చితంగా అండి. ఇవాళ మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అన్ని రాష్ట్రాలకు బాకింది. ఒక గత 30 ఏళ్లుగా మా మిత్రులు యూనివర్సిటీ టీచర్స్, కాలేజీ టీచర్స్ బెంగాల్ నుంచి వస్తుండేవాళ్ళు. అక్కడ ఎక్కువ లెఫ్ట్ ఫ్రంట్ కానీ లేకపోతే తృణమూల్ కానీ ఒక 120-100 నుంచి 150 మధ్య టీచర్స్కే టికెట్లు ఇస్తారు. యూనివర్సిటీ టీచర్స్, కాలేజ్ టీచర్స్, స్కూల్ టీచర్స్. వాళ్ళు తర్వాత వాళ్ళకు ఒక సౌలభ్యం ఉంది, టర్మ్ అయిపోయినాక మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు ఆ రాష్ట్రంలో. అది ఒక అవైలబిలిటీ ఉంది. కాబట్టి అట్లున్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ పోటీ చేస్తారంటే 2 times అయినాక మరి 3rd time పోటీ చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మా వల్ల కాదండి, ఆ ఎమ్మెల్యేగా వచ్చే శాలరీ తోటి బతకడం కష్టం అవుతుంది, మళ్ళీ నేను జాబులు చేస్తానని చెప్పేవాళ్ళు.
అంటే ముఖ్యమంత్రి నీతివంతుగా ఉంటే మంత్రులు నీతివంతంగా ఉంటారు, మంత్రులు నీతివంతంగా ఉంటే ఎమ్మెల్యేలు కూడా నీతివంతంగా ఉండాల్సి వస్తుంది. అవును. తర్వాత వీళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు అవినీతి పాల్పడే అవకాశం లేదు. ఎమ్మెల్యేకు మూడోసారి ఉండవంటే వద్దు, జీతం సరిపోయే పరిస్థితి లేదు అనేటువంటి స్థితి ఉన్నదంటే ఎలక్షన్లో లేదా ఎలక్షన్స్ అయినాక కూడా ఎమ్మెల్యేల యొక్క సంపాదన ఎంతో అంచనా వేసుకోవచ్చు. కానీ ఇవాళ అసలు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయినా చాలు, 500 కోట్ల 1000 కోట్లకు అచీవ్ అయినాక ఆలోచిద్దాం. ఒకసారి అయినాక రెండోసారి, మూడోసారి, ఆరోసారి అయినా, ఏడోసారి అయినా, అంటే 7 సార్లు అయితే తడవక 500 చొప్పున కోట్ల చొప్పున సంపాదించుకోవచ్చు అనే స్థితి వచ్చింది. అంటే నాయకులే ప్రజలకు అలవాటు చేశారు డబ్బులు. ఎప్పుడైతే ఇది అలవాటు అయిందో ప్రజలకు పోరాట స్ఫూర్తి తగ్గింది, ప్రజలకు సేవ చేసేవాడెవడో తెలవట్లేదు, ప్రజలకు అందరూ ఒక్క తిరిగి నవ్వుపడుతున్నారు. ఎవడైనా అటువంటి వాడు అనుకునే స్థితి వస్తుంది. ఎప్పుడైతే ప్రజలు అలా అనుకుంటారో ఆ రోజు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేయాలనిపిస్తుంది. ఇది ఒక దశ. నేనేమనుకుంటున్నంటే ఇది శాశ్వతంగా ఉంటుంది అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇవాళ 3-4 డబ్బులు ఇస్తే ఎవరికో ఒకరికి ఓటేయాలిగా. అందరి దగ్గర తీసుకొని ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తున్నారు. ఈ దశలో కూడా మంచోడికి ఎన్నుకుంటే, మంచోడికి వేస్తే అలా రిలేటివ్గా డబ్బులు పెట్టినాడు ఓడిపోతే డిస్కరేజ్ అయితే ఇప్పుడు కూడా డబ్బులు ఇప్పుడు ఏ స్థితి వచ్చిందంటే డబ్బులు పెట్టినవాడేమో గెలవాల్సిందనే పట్టుదలతో ఎక్కువ పెడుతున్నాడు. అసలు డబ్బులు పెట్టని నీతివంతుడు కూడా ఇతరులు డబ్బులు పెడుతురుగా మనం అంతో ఇంతో పెట్టకపోతే మరి మన మంచితనం నిలబడదేమని చెప్పేసి డబ్బులు పెడుతున్నారు. ఇలా రెండు వైపులా డబ్బులు పెట్టాల్సినటువంటి స్థితి వాళ్ళకి కొనసాగుతా ఉంది. అయితే ఓటర్లు కూడా చైతన్యం వస్తా ఉంది. నేను ఒక అమ్మాయిని గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓటేయటానికి పోతే, ఏమమ్మా నీకు డబ్బులు ఇచ్చారని అడిగా నేను 5 ఏళ్ల కింద జరిగిన ఎలక్షన్స్లో. అంటే ఒకరు 4000 ఇచ్చారు, ఒకరు 3000 ఇచ్చారు, ఒకరు 2000 ఇచ్చారండి అన్నది. మరి ఎవరికి ఓటేసామంటే 2000 ఇచ్చిన వాళ్ళకి వేసిన అన్నది. అదే మరి తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు వేసినామంటే పాపం ఉన్న ఎకరం అమ్మిచ్చుండండి, ఎట్ట పాపం ఆయన ఓడిపోతారు అన్నది. అంటే అక్కడ ఆ విచక్షణ, ఓటర్లకు ఆ విచక్షణ కూడా వచ్చేస్తుంది నెమ్మదిగా. అంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా వేయాల్సినటువంటి వాడికి వేద్దాం అన్నటువంటిది వస్తుంది. ఇది ఇంకొంత చైతన్యం పెరిగితే ఎంత డబ్బు పంచినా గెలవని స్థితి వస్తుంది. అందులో కూడా నిరుటిగా మంచోని ఎన్నుకోవాల పరిస్థితి ఒకటి వస్తుంది. రెండోది, ఈ పరిధి దాటితే డబ్బులు తీసుకోవటం, అమ్ముడుపోవటం అనేది మన స్టేటస్కు తగ్గది కాదు అనేది కూడా వచ్చే స్థితి వస్తుంది. మరొకటి ఉంది సత్యం గారు, నేను మీకు అడ్డుపడుతున్నాను అనుకోవద్దు కానీ. అనుకోను. మరో కోణం ఉంది. డబ్బులు తీసుకోకపోతే మనల్ని శత్రువుగా భావిస్తారేమో, మనల్ని టార్గెట్ చేస్తారేమో అన్నటువంటి భయం కూడా ఇవాళ ఓటర్స్కు ఉంది. బికాజ్ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నేర ప్రవృత్తి గమనించిన తర్వాత ఓటర్లు భయంతో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 10 ఏళ్ల కింద వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఒక నెల రోజులు ప్రచారానికి వెళ్ళా. జంగారెడ్డిగూడెం పోయే వరకు ఒక కొత్త లెక్చరర్ షేక్ అవుతాడు, వణుకుతున్నాడు. ఎందుకు బాబు అన్న అంటే, టీచర్స్ ఎమ్మెల్సీల తలా ఒక వెండి గ్లాస్ ఇస్తున్నారండి, నేను వెండి గ్లాస్ తీసుకోలేదు, 5-6 వేల ఖరీదు గెలిచి ఆనాడు ఉన్న ఆ వెండి గ్లాస్ ఇస్తున్నారు, నేను తీసుకోలేదు, నీ భార్య ఏం చేస్తుంది, నీ పిల్లలు స్కూల్కి పోతారని అడుగుతున్నారు, నాకు భయం అవుతుందని చెప్తున్నాడు. అంటే తీసుకున్న వాళ్ళు షేక్ కావటం కాదు, తీసుకొని వాడు నీతిమంతుడు షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరు అన్నదానికి సపోర్టింగ్ గా. కాబట్టి ఇవాళ డబ్బు తీసుకోకపోతే వాళ్ళ శత్రువులు, అంటే మీరు మా మీద సానుభూతి లేదనమాట, మా డబ్బులు తీసుకోవట్లేదంటే మాకు ఏదలుచుకోలేదన్నమాట అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు తీసుకునే ఇష్టాలు కాదు, తెల్లవారుజామున కట్టలు ఎంత అమౌంట్ చేయగలిగితే అంత అమౌంట్ కట్టగట్టి అవతల వేస్తున్నారు, గేట్ అవతల. అటువంటి దుస్థితి వచ్చిన్నది ఇవాళ. కాబట్టి ఇటువంటి వాటిని కరెక్ట్ చేయగలిగే శక్తి ప్రజలు పోరాట స్ఫూర్తిలో ఇన్వాల్వ్ చేయటం తప్ప, మనం నీతి బోధనలు చేసినా, సూక్తులు చెప్పినా, లేకపోతే ఆదర్శంగా రాజకీయాలు నడుపుదాం అనుకున్నా, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ వీళ్ళందరూ ఆదర్శంగా చేద్దాం అనుకురు ఏది రాజకీయాలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా ఏమయ్యారు అంటే ప్రజల్ని పోరాట స్ఫూర్తిని ఇన్వాల్వ్ చేయకుండా సూక్తులు చెప్తే వినరు. అదే వీళ్ళకు భిన్నంగా కేజ్రీవాల్ ఢిల్లీలో ఎందుకు అధికారంలో వచ్చిందంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేశాడు యాక్టివిటీలో.
యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ పెరిగింది, గెలిపించగలిగారు. Yeah. కాబట్టి ఆ విధంగా ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఏది చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. Yes, ప్రజలకు బయటగా దూరంగా ఆలోచిస్తే ఈ మనకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పార్టీలో మెర్జ్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఎస్. మరొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు సత్యం గారు. ఆ, పుచ్చలపల్లి సుందరరామయ్య రెడ్డి అన్నది తీసి పక్కన పెట్టేసి చాలా సాధారణమైనటువంటి జీవితం సాగించినటువంటి వ్యక్తిగా, అలాగే వివాహం చేసుకుంటే మనము కొన్ని బాధ్యతలు తీసుకొని ప్రజలకు దూరం అవుతామేమో అని ఆలోచించినటువంటి నాయకుల నేపథ్యం మనం గమనించిన తర్వాత ఇవాళ నాయకులు ఎవరు అనేది కాదు, అసలు మీలో మనిషి అనేవాడు ఎవడైనా ఉన్నాడా అని మనం కాగడా వెతికి పెడితే కనపడేది 5, 10 మంది 2 రాష్ట్రాల్లో. ఐ థింక్ సో. కోటేశ్వరరావు మీ ఇద్దరితో ఒక్క మాట సారీ కంటిన్యూ చేయండి. మీరు సత్యం ఇప్పుడు మీరు ఇంతకుముందు సుందరయ్య గారు పిల్లలు పుట్టుకోకుండా తర్వాత కులం పేరు తీసేసి వ్యక్తిగత అంత ఆదర్శవంతుడుగా ఉన్నాడు అని చెప్పారు, గుర్తు చేశారు. ఎస్. అయితే సుందరయ్య గారు ఆ ఒక్క లక్ష్యంతోటే ప్రజలకు నాయకుడు, దేశానికి ఆదర్శవంతుడు కాలే. తను ఎదుర్కొన్న మార్గం కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి రైతాంగ కూలి ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ఎస్. తెలంగాణలో జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు. కాబట్టి ఆయన ప్రజలని ఉద్యమాల్లోకి తీసుకొచ్చాడు. కాబట్టే ఆయన ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలిగాడు. కాబట్టి వ్యక్తిగత ఆదర్శాలు ఒక భాగం అయితే తను ఎన్నుకున్న మార్గం కూడా మరొక భాగం. ఈ రెండు కూడా మీరు అన్నటువంటి ఒక గొప్ప మర్తిని సృష్టించగలిగాడు. ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడట ఒకసారి సుందరయ్యను ఒక మాట అన్నాడట, సుందరయ్య గారు మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంత మంచి మనిషి మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా అన్నాడట. అంటే ఆయన జవాబు చెప్పింది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అవుడేమో కానీ మీరు నన్ను మీ అంత మంచి వ్యక్తి అన్నారు, ఆ మంచి అనేటువంటి లక్షణాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండవల్లనే వచ్చినాయేమో అని అన్నాడట. అందుకని ఆయన వ్యక్తిగత లక్షణాలు తర్వాత ఆయన ఎంచుకున్న మార్గం ఈ రెండు కూడా ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఇవాళ అన్ని పార్టీలు కూడా అంత గౌరవిస్తున్నారంటే 2 రకాలైనటువంటి ఆచరణ ఉంది కాబట్టే ఆ స్థాయిలో గౌరవించబడుతున్నారు. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దట్ అండి. చాలా మంచి విషయాన్ని గుర్తు చేశారు. అట్ ద సేమ్ టైం కోటేశ్వరరావు మరొక విషయం కూడా, మనం ఒకప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరటం జరిగేది, కానీ ఇవాళ రాళ్లల్లో బియ్యం ఏరాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఉన్న నాయకుల్లో ముఖ్యంగా పాలకపక్షానికి కానీ లేదా ఇవాళ రాజకీయ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి పెద్దలు కానీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పద్ధతి, అలాగే వాళ్ళ ఆదాయ మార్గాలు ఇవన్నీ గమనించినప్పుడు భూదోపిడీ, మైనింగ్, అలాగే అనేకమైనటువంటి అక్రమ పద్ధతుల్లో సంపాదనతో మునిగిపోతున్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఇవాళ మనల్ని ఆధిపత్యం వహిస్తుంటే చూస్తూ కూర్చునేటటువంటి పరిస్థితి కాకుండా కొన్ని ఉద్యమాలు రావాల్సిన పరిస్థితి, మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమాలు లాంటి అనేకమైనటువంటి ఉద్యమాలు ఇవాళ పౌర సమాజంలో ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందంట. డూ యూ అగ్రీ విత్ దట్ కోటేశ్వర? డెఫినెట్ గా ఉంది. అయితే గతంలో సుందరయ్య గారు కావచ్చు, బసవపున్నయ్య గారు కావచ్చు, ఇంకా అనేక మంది అలాంటి ఆ తరం నాయకులు కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, అదేవిధంగా మహాత్మా గాంధీ లేదా జవహర్లాల్ నెహ్రూ, ఇటు స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి నాయకులు, ఇదొక మార్గం, అదొక మార్గం ఎంచుకున్నారు. ఇవాళ ఆ సుందరయ్య గారే మళ్ళా పుట్టిన లేదా ఆ మహాత్మా గాంధీ మళ్ళా పుట్టిన అలాంటి ఉద్యమాలని తక్షణమే నిర్మించేటువంటి అవకాశాలు ఇవాళ లేవు అనేటువంటి సమాజంలో మనం గుర్తించాలనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, లేకపోలేదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పటికీ చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భౌతిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుని గమనించి ఆ మార్పులకు అనుగుణంగా ఉద్యమాన్ని నిర్మించాల్సింది, ముందుకు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటిదే ఇవాళ జరుగుతున్నటువంటి మదనం. సుందరయ్య గారికైనా లేదా మహాత్మా గాంధీ గారికైనా వాళ్ళ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో శత్రువు స్పష్టంగా ఒకడే కనిపిస్తాడు, ఒకడే శత్రువు ఉన్నాడు.
అదేవిధంగా మహాత్మా గాంధీకి ఒకటే శత్రువు, విదేశీయుడు. శత్రువు గురించి ఎలాంటి విభేదం లేదు గ్రామాల్లో కానీ లేదా జాతీయంగా కానీ. ఆ శత్రువుని కొట్టడానికి కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకోవటం అనేటువంటిది అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు వేసినటువంటి ఎత్తుగడ, దానికి అనుగుణంగానే అనేక మంది తోడయ్యారు. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రోద్యమంలో తోడయ్యారు. కానీ 75 సంవత్సరాల తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన తెలంగాణ సమాజం చూసినా లేకపోతే ఆంధ్రలో సమాజం చూసినా కానివ్వండి, నాటి భూస్వాములు కానీ, దేశముఖులు కానీ, జాగీర్దారులు కానీ ఇవాళ ఎక్కడ కనపడరు. ఏ జాగీర్దారులకి, దేశముఖులకి వ్యతిరేకంగా బందూకులు బట్టి లేదా ఒడిసెర్లు బట్టి స్త్రీ పురుషులు వేలాది మంది బలైపోయి ఉద్యమం సాగించారో, ఆ తెలంగాణ గడ్డ మీద ఆ దొరల ప్రతినిధులు వచ్చి ఇవాళ ఎవరినైతే గతంలో అణిచివేశారో వాళ్ళ మీద భుజాల మీద చేయి వేసి నువ్వు నేను ఒకటే అంటే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళ వారసులు నిజమే అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం. ఎందుకంటే రూపాలు మారిపోయినాయి, స్వభావాలు మారిపోయినాయి. ఆ మారిపోయినటువంటి స్వభావాలు జనం అర్థం చేసుకోవడంలో వెనకబడుతున్నారు. కానీ ఎట్లా మార్చి జనాన్ని ఎట్లా ఏమార్చాలనేటువంటి తెలివితేటలు ఆ దోపిడీ వర్గాలకి, భూస్వామ్య శక్తులకు కావచ్చు లేదా పెట్టుబడిదారులకు కావచ్చు, వాళ్ళకున్నంత తెలివితేటలు ప్రజల తరఫున పనిచేసేటువంటి వాళ్ళు కనపడట్లేదు. కన్ఫ్యూజన్, ఎవడు ఏమిటో తెలియనటువంటి కన్ఫ్యూజన్. రెండోది, ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత ఎట్లా సంపాదించుకోవాలో వాడికి అర్థమైన తర్వాత వాడు సంపాదించుకోవటమే కాదు, మ్యాసివ్ గా మొత్తం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, చివరికి సామాన్యులను ఓట్లు కొనుగోలు చేయడం ద్వారా సామాన్యులను కూడా కరప్షన్, అవినీతికి, అంటే ఒకసారి కనుక మనకు అధికార పక్షంలో కనుక ఉండేట్లయితే మనకు కూడా ఛాన్స్ వస్తే మనం కూడా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆశని సామాన్య జనంలో కూడా కలిగించడం అనేటువంటిది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, తాము సంపాదించుకుంటూ లేదా తమ సంపదలను పెంచుకుంటూ తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు ప్రోత్సహించారో, చివరికి అది కిందికి పెర్కులేట్, సామాన్య జనంలోకి, సామాన్య కార్యకర్తల్లో కూడా పెర్కులేట్ అయిన తర్వాత వాడికి దగ్గరదారి కనిపిస్తా ఉంది తప్ప తెలుగుదేశం కాకపోతే వైసీపీ, కాంగ్రెస్, ఈ తెలంగాణకు వచ్చేసరికి టిఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ. అంటే ఈ పరిధిలోనే మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప కమ్యూనిస్ట్ పార్టీలో చేరితే సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు అనేటువంటిది సామాన్య కార్యకర్తలు కూడా తెలిసిన తర్వాత ఈ విధమైనటువంటి ఒక సామూహికమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడాలనేటువంటి ఒక బలహీనతని జనంలో కల్టివేట్ చేసిన తర్వాత తీవ్రమైనటువంటి పెను మార్పులు లేకపోతే పెను సంక్షోభాలు వస్తే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి జనం చైతన్యం కావడం అనేటువంటి కూడా పెద్ద సమస్యగా ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారినటువంటి పద్ధతుల్లో కమ్యూనిస్టులు కావచ్చు లేదా ప్రజలు పురోభివృద్ధి కోరుకునేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కాకపోయినప్పటికీ అటువంటి శక్తులు నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఇందాక సత్యం గారు చెప్పినట్టు ఏది శాశ్వతంగా ఉండదు. మనం చూస్తున్నాం, అమెరికాలో ఒక రోజు కమ్యూనిస్టు అంటే అంటరాని వాడిగా చూసినటువంటి జనం ఇవాళ నేను సోషలిస్టు అని బెర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు పిలిపిస్తే లక్షల మంది యూత్ ఎస్ వీఆర్ సోషలిస్ట్ అని చెప్పేసి వీధుల్లోకి వచ్చినటువంటి పరిణామాన్ని చూసాం మనం. అదేవిధంగా ఇవాళ అక్కడ పాలస్తీనాకి మద్దతుగా లక్షలాది మంది విద్యార్థులు టెంట్స్ వేసుకొని చేస్తున్నటువంటి చైతన్యం, అంటే ఇటువంటివన్నీ కూడా అనేక పరిణామాలు, అనేక అనుభవాలు చూసిన తర్వాత డెఫినెట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదేవిధంగా దేశమంతటా కూడా మళ్ళా ప్రజానుకూలమైనటువంటి ఉద్యమాలు లేదా ప్రజానుకూలమైనటువంటి శక్తులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దానికోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే చాలదు, అవసరమైనటువంటి సన్నాహాలు, ఎక్విప్ కావాల్సినటువంటి భావజాల రీత్యా, ఆర్గనైజేషన్ రీత్యా కూడా ఎక్విప్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎస్ కోటేశ్వర గారు, ప్రధానంగా ఈ దేశంలో అత్యంత సంపన్నవంతులు లెక్కదీస్తే 140 కోట్ల దేశ జనాభా ఉంటే అందులో కేవలం 50 మంది మాత్రమే అత్యంత సంపన్నవంతులుగా కనపడుతున్నటువంటి వ్యవస్థలో బతుకుతున్న మనం
ఆశించడంలో తప్పు లేదు, మార్పు కావాలని. బట్ సత్యం గారు కూడా అన్నారు, ఆశతో మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది, ఆప్టిమిస్టిక్గా మనము ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్నది అన్నది కూడా వాస్తవమే. అలాగే శ్రీరామ్ గారు, మరొక విచిత్రమైనటువంటి విషయాలు కూడా ఇవాళ రాజకీయాల్లో 50 కోట్లు ఖర్చు పెడితే అభ్యర్థి గెలిచి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మరొక నాటకం కూడా ఉంది. ఈ వ్యాపారంలో భాగంగా వాళ్ళ పార్టీ గనక అధికారంలోకి లేకపోతే, అవతల పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే, వీడు మళ్ళీ ఇక్కడ కూడా సంపాదనతో ఆలోచిస్తే ఆ పార్టీకి గెలిచిన వెంటనే వెళ్ళిపోతున్నాడు. ప్రొవిజన్ ఉన్నది వాళ్ళకి. ఇదెంత దుర్మార్గం? రాజేంద్ర గారు, ముఖ్యంగా ముందు ఈరోజు బీఆర్కే న్యూస్ని, ముఖ్యంగా మిమ్మల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో, అంటే నేను జర్నలిస్ట్ని కాబట్టి, ఈ మధ్యకాలంలో ఇటువంటి చర్చ పెట్టిన ఛానల్స్ చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు రోజువారీ రాజకీయాల మీద, లేదా వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా, వాడికి ఎన్ని ఓట్లు వీడికి ఎన్ని ఓట్లు, వాడికి ఎన్ని సీట్లు వీడికి ఎన్ని సీట్లు తప్ప ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యంలో విలువల గురించి, ఇలాంటి వాటి గురించి మాట్లాడే వాళ్ళు అసలు తగ్గిపోయారు. అందులో మిత్రులిద్దరూ కూడా, ఇవాళ ఉన్న మిత్రులిద్దరూ కూడా వీటి మీద గట్టిగా మాట్లాడగలిగిన మిత్రులు, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. కాబట్టి ఈరోజు చాలా మంచి డిబేట్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి ఎక్కడ మొదలవ్వాలి అంటే మీడియాలో మొదలవ్వాలి, జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా మొదలవ్వాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఎక్కడో దగ్గర ఈ చర్చ అనేది మొదలు కావాలి. ఆ చర్చని ఈరోజు మొదలుపెట్టినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరున్నారు ఇందాక, వెళ్ళిపోతున్నారు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి. అంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఇది ఒక వ్యాపారం, రాజకీయం అనేది ఒక వ్యాపారం. ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి లాభం రావాలి. లాభం రాని పరిస్థితులు ఉంటే ఎక్కడి నుంచి లాభం వస్తుందో అక్కడికి వెళ్ళిపోవడం. పార్టీలు అనే విలువలు అనేవి, సిద్ధాంతాలు అనేవి పోయి చాలా కాలమైంది. అందువల్ల ఇప్పుడు మనకి అందుకనే అప్పుడప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతుంటారు, సరే ఎవరు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు అనేది పక్కన పెడితే, ఇమ్మీడియట్గా పార్టీ మారితే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి, లేదంటే కనుక అతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలి, అసలు ఆ ఎమ్మెల్యే పదవి పోవాలని. దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతామా? చేస్తే కనుక కొంత కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినది ఎంపీ పదవిలో ఉంటేనే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలరు. అది ఏదో రోడ్లు, ఏదో కాంట్రాక్ట్లను, ఇంకో కాంట్రాక్ట్లను, ఆ కాంట్రాక్ట్లను, వీటన్నిటిలోనూ కూడా తెచ్చుకుని వాటిని సంపాదించుకోవాలి. వీళ్ళకి అదే మార్గం. లేదా వీళ్ళకి ఉన్న జీతం ఎంత అండి? అసలు ఒక ఎమ్మెల్యేకి ఉన్న జీతం ఎంత, ఒక ఎంపీకి ఉన్న జీతం ఎంత, వీళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత? కాబట్టి వీళ్ళకి వచ్చే శాలరీకి వీళ్ళు అసలు పెట్టుబడి కోట్లు పెట్టే పెట్టుబడికి సంబంధమే లేదు. అందువల్ల రాష్ట్రం మీద పడి, లేదంటే దేశం మీద పడి దోచుకోవడానికి రాజకీయం అనే దాన్ని ఒక మాధ్యమంగా చేసుకున్న రాజకీయ నాయకులు ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నారు. అలాగే కేవలం పెట్టుబడిదారులు, నిజంగా వీళ్ళు అసలు రాజకీయ నాయకులు కాదు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఈరోజు రాజకీయ నాయకుల ముసుగులో ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. దానివల్ల ఇంత ప్రాబ్లం. ఒకప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పారు, లేదా పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ కనబడుతున్నారు? వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీ అనేది మనం అసలు ప్రజాస్వామ్యంలో పెట్టినందుకు దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయని. ఈరోజు ఉన్న పార్టీలకి సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఓని ఏదో రాసుకున్న సిద్ధాంతాలు ఉంటే దాన్ని అమలు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? రాజకీయ సిద్ధాంతం ఉండాలి, ఆ సిద్ధాంతాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. ఈ రెండు ఉంటే ఆ రాజకీయ నాయకుడు అనేవాడు డబ్బులు సంపాదించుకోవడానికి కాకుండా ప్రజల కోసం, ప్రజాసేవ, రాజకీయం అంటే సేవ కోసం వస్తున్నాను నేను అని కూర్చునే వాళ్ళు ఎంతమంది? మనం బస్టాండ్లలో ఈరోజు కూడా ఎర్ర బస్సు కోసం వెయిట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలను కొంతమంది చూస్తున్నాం తెలంగాణలో. అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? వాళ్ళు కదా సేవకులు. రాజకీయం అనేది, సేవ అనేది పోయి రాజకీయం అనేది వ్యాపారంగా ఎప్పుడు మారిందో అప్పుడు ఈ పరిస్థితి అంతా మారిపోయింది. శ్రీరామ్ గారు, ప్రధానంగా మనము ఈ దేశ ప్రధానులను కొంతమందిని గుర్తు చేసుకుంటే, వాళ్ళ పదవి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి సొంత ఇల్లే లేదు. లాల్ బహదూర్ శాస్త్రి, నందా గారు, ఇలా అనేక మందిని మనం గుర్తు చేసుకుంటే, ఇవాళ ఒక కార్పొరేటర్ ఒక్కసారి ఎన్నుకోబడిన తర్వాత ఆ ఊళ్ళో అతను సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదన కూడా అని అనలేను, దోపిడీ అంట. కారణం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ప్రాంతాన్ని దోచేస్తున్నటువంటి రాజకీయం, అలాగే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండటం.
ఎక్కువ రోజులు సత్యం గారు ఇలాంటి పరిస్థితి ఉండే దశ ఉండదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ రాజకీయాలకి దూరంగా పంపాల్సిన అవసరం ప్రజలు గుర్తిస్తున్నారు. సత్యం గారు, రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయా అన్న ప్రశ్న వేసుకుంటే సిద్ధాంతం కంటే ఒక మేనిఫెస్టో, జనాన్ని మాయ చేసేటటువంటి ఒక మాయాజాలంగా ఆ మేనిఫెస్టోని ఇవాళ మనం గమనించాల్సి వస్తుంది. పోటీపడి మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మరి ఇది చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది మాత్రం చెప్పరు, అది మాత్రం రహస్యం. బట్ వచ్చిన తర్వాత చేయకపోతే ప్రశ్నించేవాడు ఎవడైనా ఉంటే వాడి మీద దాడి జరుగుతుంది. అలాగే ఎవరైనా అడిగితే మీలాంటి పెద్దలు వచ్చి ఏంటిది, దుర్మార్గం ఏంటి, ఇది తప్పు కదా అని ఎంచి చూయించబోతే పలికేవాడు లేడు. బట్ ఇది వృద్ధాశ్రమని మాత్రం నేను భావించను. కార్ల్ మార్క్స్ ఏ దేశంలో పుట్టాడు అని అంటే చెప్పే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి రమ్మనండి. డైరెక్ట్గా ఒక లైవ్ ప్రోగ్రాంలో మనం అడుగుదాం. రామ్ మనోహర్ లోహియా అనే ఆయన ఎవరు అనే చిన్న ప్రశ్న వేయండి. ఈ దేశం గర్వించదగిన ఒక సోషలిస్ట్ నాయకుడు అని చెప్పగలిగిన ఒక్కడుంటే ఆయనకి సన్మానం చేయాలి మనం. అట్ ద సేమ్ టైం మనం చదువుకుంటున్నప్పుడు పోటీపడి దాస్ క్యాపిటల్ గురించి చదివేవరా నువ్వని పక్కనున్న స్నేహితులను అడిగేవాళ్ళం. అరే మక్సిమ్ గోర్కీ అని ఒక రష్యన్ రచయిత రాసినటువంటి అమ్మ అనే పుస్తకం చదివారా లేదా అన్నటువంటి ఒక విచక్షణతో ఒక పద్ధతిలో మనము కొన్ని చర్చించుకునేవాళ్ళం. బట్ ఇవాళ వచ్చినటువంటి మార్పుకి కొంత పెద్దలు కూడా కారణమేమో అనిపిస్తుంటుంది. సత్యం గారు ఏమంటారు? ఇప్పుడు మీరన్న రెండు ఇట్లలో ఒకటి రాజకీయ ప్రణాళిక, ఇది ఇస్తాం అది ఇస్తాం అన్నారనేటువంటిది నేను సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల ప్రణాళిక ఉండాలి. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఖర్చు పెడితే వాటికి ఉచితాలని పేరు పెట్టి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ గ్లోబలైజేషన్ తర్వాత మన ఎకానమీలో 90% ప్రైవేట్ ఎకానమీ అయింది. ఇవాళ ఉన్నటువంటి బాటం లెవెల్ ఉన్నటువంటి 80% మంది ప్రజలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఎకానమీ నుంచి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు రావడం లేదు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, దరిదాపు 1% ఉన్నటువంటి సంపన్నుల చేతుల్లో 40% సంపద కేంద్రీకృతం అయింది. 10% ఉన్నటువంటి ధనికుల చేతుల్లో 75% కేంద్రీకృతమై ఉన్నది. మిగతా 80% మందికి ఈ మార్కెట్ ఎకానమీలో జరిగేటువంటి యాక్టివిటీ నుంచి ఏ విధమైన బెనిఫిట్ కావటం లేదు. వాళ్ళు అట్లాగే కొనసాగుతున్నారు ఆ జీవితాలు. మరి ఎన్నికల ప్రణాళిక పెట్టి వెల్ఫేర్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకు అంతో వెసులుబాటు కల్పించకపోతే ఈ సిస్టమ్ ఇట్లా ఉండదు, దీనికి సస్టైనబిలిటీ ఉండదు. కాబట్టి ఇది ఉచితాలని పేరు పెట్టి పేదల మీద దాడి చేయడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. కాబట్టి అదొక అంశం మనం గమనించాలి. రెండవది, లోహియా ఎవరు, లేదా మ్యాక్సిమ్ గోర్కీ ఎవరు, అమ్మ నవల రాసింది ఎవరు, దాస్ క్యాపిటల్ ఏమిటి అనేటువంటిది సహజంగానే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడైతే ప్రపంచీకరణ వచ్చిందో కన్జ్యూమర్ కల్చర్ వచ్చింది. కన్జ్యూమర్ కల్చర్ వచ్చిన తర్వాత ఎంత అనుభవిద్దాం, దానికి తగ్గది ఎంత సంపాదించుకుందాం అనేటువంటి దాంట్లోనే యూత్ ఉన్నారు తప్ప ఇంకో ఆల్టర్నేటివ్గా ఆలోచించేటువంటి ఆదర్శాల్లో కానీ ఆల్టర్నేటివ్గా ఆలోచించేటువంటి మిలిటెంట్ ఆచరణ కానీ లేదు. అయితే ఇదే ఆఖరిని మనం డిస్కరేజ్ కావటానికి లేదు. ఎందుకంటే లాటిన్ అమెరికా దేశాల్లో మనలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పైగా అమెరికా సపోర్ట్ ఉంది, ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి పాలించేటువంటి పార్టీలకు అమెరికా సపోర్ట్ ఉంది. అయినా ప్రజలు అక్కడ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో అమెరికా సపోర్టెడ్ గవర్నమెంట్ ఓడిస్తూనే ఉన్నారు. అందుకని ప్రజలు, లాటిన్ అమెరికాలో ప్రజలు ఆ మాత్రం చైతన్యవంతం అయితే మన దగ్గర కూడా చాలా ఉద్యమాలు వచ్చాయి, చాలా సక్సెస్ అయ్యాయి కూడా, అధికార మార్పు మారకపోవచ్చు. అందుకని ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలు పేదల కోసమే ఉండాలి, అది అభివృద్ధి బ్యాకింగ్ ఉండాలి. కాబట్టి అది తప్పు అని ఉచితాలు పేరు పెట్టి పేదల యొక్క పొట్టగొట్టడానికి ఇది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కువ మంది ఆ ప్రచారానికి లోనవుతున్నారు. కాబట్టి దానికి భిన్నంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనలాంటి వాళ్ళం. ఎస్ కోటేశ్వరరావు, మరొక విషయం, ఇవాళ ఆర్థికమైనటువంటి నేపథ్యంలో బలవంతుడైనటువంటి ఒక సంపన్నుడు రాజకీయాల్లోకి రావటం అభ్యంతరకరం కాదు, కానీ బట్ అవగాహన లేనటువంటి పద్ధతుల్లో కేవలం వ్యాపారంగా ఆలోచించి వస్తే మాత్రం అడ్డు చెప్పాల్సిందే. మరొక విషయం,
ఈ దేశంలో మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో విభజన పెరిగిపోతున్నటువంటి దశ కనపడుతుంది అన్న విమర్శ కూడా ఉంది. ఈ రాజకీయాల్లో ఇది ప్రమాదకరమైనటువంటి దశగా భావించాలా? డెఫినెట్ గా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎందుకు అంటే మనం ప్రపంచ దేశాల చరిత్రను చూసినప్పుడు పాలకవర్గం అంటే ఎవరైతే నిజమైనటువంటి అధికారాన్ని చలాయిస్తున్నారో వాళ్ళు ఎంపీలు కాకపోవచ్చు, లేదా ప్రధానమంత్రులు కాకపోవచ్చు, మంత్రులు కాకపోవచ్చు, కానీ వాళ్ళని వెనకాల ఉండి నడిపించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి సంక్షోభంలో కూరుకుపోయిన ప్రతిసారి అనేకమైనటువంటి కొత్త ఎత్తుగడలని జనం మీద రుద్దినటువంటి మనం చూసాం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 20 సంవత్సరాల్లోనే మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం రావడం అనేటువంటిది మనం చూసాం. అందువల్ల ఇందాక మీరు చెప్పినటువంటి సోషలిజం లేకపోతే కమ్యూనిస్టులు, మ్యాక్సిమ్ గోర్కీ, ఇటువంటి అన్ని కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక ప్రత్యామ్నాయ కార్మిక రాజ్యం ఏర్పడటం అనేటువంటిది ఆ రోజు ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో అటువంటి రాజ్యాల విస్తరణ అనేటువంటిది మరింత ఆకర్షణగా తయారైంది. కానీ గడిచినటువంటి 75 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామం ఏంటి? ఆ మొదటి సోషలిస్ట్ దేశం భిన్నమైనటువంటి కారణాలతో దాన్ని కూల్చివేశారు, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా దాని అంతటా అది కూలిపోయింది. రెండవది చైనా అనే దానికి వచ్చేసరికి గతంలో ఊహించిన దానికి లేదా గతంలో ప్రవచించిన దానికి కొంత భిన్నంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి సోషలిస్ట్ మార్గం అనేటువంటి, అంటే ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించడం, అభివృద్ధి చెందడం, ఇటువంటి వాటన్నింటినీ కూడా అర్థం చేసుకోవడంలో జనానికి కన్ఫ్యూజన్ ఉన్నది అనేది ఒకటి. రెండోది మన సత్యం గారు చెప్పినట్టు కన్జ్యూమరిజం. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ లేదా ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థలు కన్జ్యూమరిజం ఆధారంగా ఏర్పడ్డాయి, అభివృద్ధి చెందాయి. ఇవాళ ఆ కన్జ్యూమరిజమే ఆ పెట్టుబడిదారీ వ్యవస్థలని దెబ్బతీస్తుంది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతాం. అందుకని ఒక మథనం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏది సరైన దారి అనేటువంటిది ఎంచుకోవడానికి ఇవాళ చౌరాస్తాలో ఉన్నటువంటి యూత్ కి ఒక స్పష్టత అనేటువంటిది కనపట్టలేదు అనేది కూడా మనం గమనించాలి. అందువలన అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు అనేక అంశాలు ఈ ప్రత్యామ్నాయం దారి వైపు చూసుకోవడానికి ఇంకా మథనం జరగాలి, ఇంకా క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ తెచ్చేందుకు అవసరమైనటువంటిది. ఇక మీరు చెప్పినటువంటి మతం అనేటువంటిది కూడా మన దేశానికి వచ్చేసరికి అది గతంలో హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు యూత్ వ్యతిరేకతను ఏ విధంగా రెచ్చగొట్టి తద్వారా తన వర్గ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూశాడు, భారతదేశంలో అటువంటి పరిణామమే ఇవాళ జరుగుతూ ఉందనేటువంటి కూడా మనం చూడాలి. ఉదాహరణకి సంపదల ధనికుల మీద పన్ను వేయాలి అనేటువంటి దాని మీద కొంతమంది వ్యక్తిగతంగా అభిప్రాయాలు వెల్లడించగానే దాని మీద ఏ విధమైనటువంటి గగ్గోలు తలెత్తిందో మనం చూసాం. అందువల్ల ఇవాళ మన దేశానికి చూసినప్పుడు ఈ మతం పేరుతో జరుపుతున్నటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి వైపు జనాన్ని కూడా రెచ్చగొడుతున్నటువంటి తీరు మనకి కనిపిస్తా ఉంది. రాజకీయ రాహిత్యం అనేటువంటిది కూడా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. కొంతమంది నాయకుల మీద ఉన్నటువంటి భ్రమలు, వాళ్ళు ఏది చెప్తే అది నిజమైనటువంటి భ్రమలు. గతంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే నిజంగానే పేదరికాన్ని తొలగిస్తుంది అనేటువంటి భ్రమలు కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ని బతికించాయనేటువంటిది కూడా మనం చూడాలి. అందువలన ఇవాళ ఒక మతానికి ప్రమాదం వస్తా ఉంది, ఆ ప్రమాదం మరొక మతం తెస్తా ఉంది. ఇటువంటివన్నీ కూడా తెలుస్తున్నప్పుడు జనానికి ఆర్థిక పరమైనటువంటి చికాకుల్లో ఉన్నప్పుడు ఇలాంటి చాలా సులభంగా బుర్రల్లోకి ఎక్కుతాయనేటువంటి ప్రపంచ అనుభవం తెలియజేసింది. జర్మనీ అనుభవం అదే. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అవమాన భారం, ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో హిట్లర్ చొప్పించినటువంటి భావజాలం అదే. అందువలన ఇవన్నీ కూడా ఇవాళ మన దేశంలో మీరు అన్నట్టుగా మత రాజకీయాలు, మతంతో ముడిపెట్టినటువంటి అన్ని కూడా జరుగుతున్నాయి. అయితే వీటికి కూడా మన జనం అంత తేలిగ్గా లొంగేవాళ్ళు కాదు అనేటువంటి చూడాలి. 2014 ఎన్నికల్లో మతాన్ని లేదా మత రాజకీయాలను తీసుకొచ్చినటువంటి బీజేపీకి 31% ఓట్లే వచ్చాయి. 2019లో 37% ఓట్లు వచ్చాయి తప్ప అబ్సల్యూట్ గా 100% మెజారిటీ ఓటర్లందరూ కూడా, మెజారిటీ మతం అంటారు కదా, ఆ మతానికి చెందినటువంటి ఓటర్లు కూడా ఈ రాజకీయాలని అంగీకరించలేదు. అందుకని ఒకవైపు ఈ విధమైనటువంటి ఆశ కల్పిస్తా ఉంది. రెండోది ఈ ధోరణితోటి తలెత్తేటువంటి
నష్టాలు ఏ విధంగా పరిణమిస్తాయనేటువంటి ఆందోళన కూడా ఉందనేది మనం చెప్పుకోవాలి. ఫైన్ కోటేశ్వరరావు. అలాగే సత్యం గారు, మరొక కోణం కూడా ఉంది. ఇవాళ భారతదేశంలో దేశ ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో భారతీయులు నా దేశంలో మేము గర్వంగా స్వతంత్రంగా బతకగలుగుతున్నాము అన్నటువంటి ధైర్యాన్ని తీసుకొచ్చాము అని ప్రధానంగా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆ వాతావరణం భారతదేశంలో ఇంతకు ముందు ఒక రకమైనటువంటి విచక్షణతో కూడినటువంటిది. బికాజ్ అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక వర్గాన్ని మైనారిటీగా చూడటం, మైనారిటీలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వటం, బుజ్జగించటం, ఇలాంటి విషయాల్లో ఇవాళ బీజేపీ ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది అన్నటువంటి మాట కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో నేను ఈ ప్రశ్న దీని మీద సమాచారం మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నా. బికాజ్ కోటేశ్వరరావు గారు బీజేపీకి సంబంధించి మెన్షన్ చేశారు కాబట్టి. సత్యం గారు, ఇవాళ బ్రహ్మాండంగా మన దేశం మనం వెలిగిపోతున్నాం అనేటువంటిది నిజం కాదు. ఎందుకంటే 2004 నుంచి 2014 వన్ డికేడ్లో, ఒక దశాబ్ద కాలంలో గ్రోత్ రేటు గ్రోత్ రేటు దరిదాపు 7.8% ఉంది. 14 నుంచి 24 ఈ 10 ఏళ్ల గ్రోత్ రేటు 5.8% ఉంది. కాబట్టి గ్రోత్ రేట్లో గత దశాబ్దానికి ఎక్కువ ఉంది, ఈ దశాబ్దానికి తక్కువ ఉంది. ఇది ఒక ఇండికేటర్ బ్రహ్మాండంగా ఆర్థికంగా ఉందనేటువంటిది ఇది. రెండోది, ఓట్ల కోసం రెచ్చగొట్టుకోవటం, దేశాల మధ్య రెచ్చగొట్టుకోవటం అనేది కొనసాగుతుంది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి నడుస్తూ ఉంది రాజకీయం. పాకిస్తాన్లో ఎలక్షన్ రాగానే భారత్కు వ్యతిరేకంగా ఎవడు రెచ్చగొడితే వాడిని హీరోగా చూస్తారు పాకిస్తాన్లో ఆ పార్టీని. అట్లాగే మన దేశంలో ఎలక్షన్లు కాగానే ఎవరు గట్టిగా చైనాకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడితే వాడు పెద్ద దేశభక్తులుగా చూస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఉదాహరణకు చాలామంది ఏమనుకుంటారు అంటే, మామూలు జనం చైనాకు మనకు అసలు వాడటం లేదు, అసలు తెగతెంపులు వచ్చినాయి అని అనుకుంటారు. కానీ నిన్న ఇచ్చిన బిజినెస్ లైన్ యొక్క లెక్క ప్రకారం మనం $15 బిలియన్ ఎగుమతులు చైనాకు చేస్తే, చైనా $118 బిలియన్ ఎగుమతులు మనకు చేస్తుంది. అమెరికాను దాటేసింది. అంటే ఇంత పెద్ద ఎత్తున మనం చైనాకు మనకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కానీ మామూలు జనం ఏమనుకుంటారంటే, భగ్గం అంటుంది, అసలు చైనాని నీళ్లు దాపుతున్న మోడీ అని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఇది. అంటే ఇవాళ ఒక్క భారతదేశమే కాదు, ఎక్కడైతే ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం తయారు చేసుకున్న దానికన్నా ఎదుటివాడు తయారు చేసిన వాడు తక్కువ ధరకు అమ్మితే మనం తయారు చేసుకునే బదులు వాడి దగ్గరే కొంటాం. ఇవాళ కొరియా వాడు కానీ, లేకపోతే జపాన్ వాడు కానీ, వాడి తయారు చేసే కార్లల్లో అన్నిటికీ పార్ట్స్ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళకు టెక్నాలజీ ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి లేబర్ అవైలబిలిటీ, తర్వాత నైపుణ్యాల తేడాతోటి వాళ్ళకు కాస్ట్ అవుతుందని దిగుమతి చేసుకుంటారు. కాబట్టి ఒక దేశానికి వ్యతిరేకంగా రాజకీయంగా రెచ్చగొట్టి ఓట్లు పొందాలనుకోవడానికి ఒకటి, వెనుకున్నటువంటి వాస్తవం ఒకటి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కాబట్టి అది ప్రజలు గమనిస్తే ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ మా అల్పసంఖ్యాక వర్గాల్ని నిక్కచ్చిగా అంటున్నారు. మనకు ఎక్కడైనా మీరు చూడండి, అనుభవంలో యూరోప్ని చర్చి శాసించింది ఒక 200 ఏళ్ళు. ఇవాళ చర్చి కేవలం వ్యక్తిగతంగా పరిమితమైన తప్ప రాజకీయాల్లో, యూరోప్ రాజకీయాలను శాసించే స్థితిలో చర్చి లేదు. అంటే క్రిస్టియన్ మతం ఉన్న రాజకీయాలను శాసించే స్థితిలో లేదు. అట్లాగే ఇవాళ ఈస్ట్ ఏషియాలో ఒకప్పుడు బౌద్ధం బలంగా ఉండేది. ఇవాళ బౌద్ధ ఆరామాలు కూడా విజిటింగ్ ప్లేసెస్గానే ఉన్నాయి. కాబట్టి ఎవరి రాజకీయాలు వాళ్ళే. మోడర్న్ డెమోక్రసీ వచ్చిన తర్వాత మతానికి ఉన్నటువంటి పరిధి కుంచుకుపోయింది. తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, సైన్స్ ఇంప్రూవ్ అవుతుంది, శాస్త్రీయ పరిజ్ఞానం ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉత్పత్తి శక్తులను పెంచడానికి దోహదం చేస్తున్నాయి. మనిషికి ఉండేటువంటి సమస్యలు పరిష్కరించడానికి దోహదం చేస్తున్నాయి. మతం కులం కానీ పరిష్కరించే శక్తి వాటికి లేదు. కాబట్టే ఇవాళ మతానికి ఆల్టర్నేటివ్గా ఆలోచించేటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు ఇంకా మన దేశంలో ఆ విధంగా ఉన్నారంటే ఇవే కారణాలు. కాబట్టి లాంగ్ రన్ లో కృత్రిమంగా ఇవాళ హిందూ మతాన్నో ముస్లిం మతాన్నో ఎవరైనా ప్రచారం చేసుకొని కృత్రిమంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ లాంగ్ రన్ లో దోహద శక్తులు,
అంటే మనుషుల్ని ముందుకు తీసుకుపోయే శక్తి పెద్దగా ఉంటుంది, మనుషుల్ని వెనకకు లాగబడేటువంటి శక్తులు బలహీనంగా ఉంటాయి. కాబట్టి బలమైన శక్తి ముందుకు రావడానికి ప్రజలు అర్థం చేసుకున్నటువంటి క్రమంలో అవి ముందుకు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ అనుభవాలు మనకున్నాయి. కాబట్టి దీన్ని చూసి మనం డిస్కరేజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, శ్రీరామ్ గారు, ఈ మొత్తం మనం గమనించినప్పుడు ఈ దేశ రాజకీయాలతో పాటు 2 రాష్ట్రాల రాజకీయాలు చూసినప్పుడు నాకు ఒక విచిత్రమైనటువంటి విషయం గుర్తుకొస్తోంది. ఇటీవల ఇరాన్ దేశాధ్యక్షుడు ప్రమాదంలో చనిపోయినప్పుడు జనం కళ్ళనీళ్ళు పెడుతున్నారు. మరి ఆ అధ్యక్షుడు చేసిన పని ఏంటి? ఆయన చరిత్ర ఏంటి? ఆయన నేపథ్యం ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాద శక్తులన్నిటికీ మొత్తం బ్యాక్ బోన్గా నిలబడినటువంటి నాయకుడైన ఆయన చనిపోతే ఏడవటం ఏంటండి? నేను ఆశ్చర్యపడుతున్నానా, లేక జనము కన్నీళ్లు కార్చడం కూడా గొప్ప విషయమేనంటారా? ఎవరి కోసం ఏడుస్తున్నారు అన్నటువంటి విచక్షణ ఉండాలిగా. ఇప్పుడు మన ప్రజల్ని మనం ఏ విధంగా దారి మళ్ళిస్తున్నాం, వాళ్ళ మైండ్ సెట్ని మనం ఏ విధంగా ట్యూన్ చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ దేశంలో అక్కడున్న ప్రజల్ని వాళ్ళు ఆ విధంగా ట్యూన్ చేశారు. మనం ఏదో ముస్లిం ప్రపంచానికి మనమే అధినేతలం, మన దేశమే మొత్తం అంతా ముస్లిం ప్రపంచాన్ని అంతటిని రక్షిస్తోంది, అసలు ఇరాన్ దేశం లేకపోతే అసలు ముస్లిం ప్రజలు ఉంటారా ఉండరా అన్న స్థాయిలోకి వాళ్ళ మైండ్ సెట్ని తీసుకెళ్ళిపోయినప్పుడు అవతల వాళ్ళు ఏం చేసినా కూడా అబ్బో గొప్పగా ఉంటుంది. ఉదాహరణకి అమెరికా కూడా అంతే. ఈరోజు అమెరికాలో వాళ్ళు ఆయుధాల మీదే బతుకుతున్నారు, ఆయుధ వ్యాపారం మీద బతుకుతున్నారు. కానీ మనందరం ఏమనుకుంటున్నాం, అసలు అమెరికా అంత గొప్ప దేశం లేదనుకుంటాం. ఈవెన్ అమెరికన్స్ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు, మా అమెరికా అంత గొప్ప దేశం లేదు, ఎవరైనా సరే మా మాట వినాల్సిందే, మేమంతా కూడా పీస్, మొత్తం ప్రపంచం అంతా పీస్ని మనం ఈరోజు ఉండడానికి కారణం అనేది అమెరికా అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వాస్తవం చూడండి, మీరు మాట్లాడిన ఇరాన్లో కానీ ఈవెన్ మిగతా ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా అక్కడ అమెరికాలో తయారైన ఒక గన్ ఉంటుంది. ఈవెన్ ఇరాన్ కూడా వేరే దేశాల మీద దండయాత్రలు చేయాలంటే వీళ్ళు కొనేవి కూడా వీళ్ళు కొన్ని తయారు చేసుకునేవి, రష్యా నుంచి తెచ్చుకున్నవి, వేరే అమెరికా నుంచి తెచ్చుకున్నవి, ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని ఒక పక్క నుంచి వీళ్ళే నాశనం చేస్తూ ప్రపంచానికి ఏం చూపిస్తున్నారంటే మేమే పీస్ని మెయింటైన్ చేస్తున్నాం అని చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ దేశ ప్రజలు నమ్మిస్తున్నారు. ఆ ప్రజలు ఇప్పుడు అమెరికా కూడా అంతే కదా. అమెరికా ప్రజలు ఏమని నమ్ముతారు, మన దేశం లేకపోతే అసలు ప్రపంచంలో అసలు పీస్ అనేది లేదు అనుకుంటారు. కానీ ఆ దేశమే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా డంప్ చేస్తుంది, మొత్తం ఆయుధాలను డంప్ చేస్తుందన్న విషయాన్ని వాళ్ళు గుర్తించడానికి ఇష్టపడరు. అలా తయారు చేస్తున్నారు, మైండ్ సెట్ని అలా తయారు చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనగానే అమెరికా ఫస్ట్. కానీ ఎలా అమెరికా ఫస్ట్, ఎందుకు అమెరికా ఫస్ట్, అసలు అమెరికా ఫస్ట్ అవడం అవసరమా లేదా, ఇవన్నీ ఆయుధాలు ఉండటమా లేదా, ఇవన్నీ ఒక పక్కన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. అమెరికాలో ఒక రకంగా వాళ్ళ మైండ్ సెట్ని తయారు చేస్తున్నారు, ఇరాన్లో ఒక రకంగా మైండ్ సెట్ని తయారు చేస్తున్నారు, ఇండియాలో ఒక రకంగా మైండ్ సెట్ని తయారు చేస్తున్నారు, ఆ పాకిస్తాన్లో ఒక రకంగా మైండ్ సెట్. అంటే ఈ నాయకులందరూ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఆ దేశ ప్రజల మైండ్ సెట్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈవెన్ కమ్యూనిస్ట్ అవ్వచ్చు, ఈవెన్ బీజేపీ అవ్వచ్చు, లేదంటే ఇంకోళ్ళు అవ్వచ్చు. మనం పేర్లే మారుతున్నాయి తప్ప, పేర్లు మాత్రమే మారుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని పేర్లు మారుతున్నాయి తప్ప రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ నాయకుడు తను ఏం చేస్తున్నాడో దానికి యాక్సెప్టబిలిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది రాజకీయ నాయకులు అందరికీ ఫ్రీగా ఉచితాలు ఇస్తూ ఇది అద్భుతమైన ఫీలింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమో ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇదే కరెక్ట్ అన్న మైండ్ సెట్కి తీసుకెళ్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ కులం లేకపోతే మనం రేపొద్దున సర్వైవ్ అవ్వమని చెప్పి మన కులం అంత అద్భుతమైన కులం లేదని చెప్తున్నారు. లేదా కొన్ని దేశాల్లో అయితే మన జాతి అంత అద్భుతమైన అంటే ఓవరాల్గా చూడండి, మీరు ఎక్కడైనా సరే ఇవన్నీ చేసేది రాజకీయ నాయకుడు. ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకుడు గారు మీరు అన్నట్టు కులాన్ని కూడా జాతిగా మార్చుకొని మాట్లాడినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని చూసాం, ఆశ్చర్యం వేసింది. అలాగే మరొక విషయం సత్యం గారు, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, నో డౌట్ అబౌట్ దట్. బట్ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల్ని చాలా
అభివృద్ధి వైపు నడిపిస్తాయో లేదో కంఫర్టబుల్ లైఫ్లో ఉంచుతాయి అన్నటువంటి ఒక భ్రమను పెంచడం కూడా నేరమేమో. ఒకటండి, ఇప్పుడు ఈ వెల్ఫేర్ సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులను సృష్టించగలిగాయి ఈ 70 ఏళ్లలో. ఉమ్, కానీ ప్రజల్ని పాత్రదారులుగా తయారు చేయడానికి ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. ఉమ్, ప్రజలు పాత్రదారులు కావాలి, ఈ ఎకానమీలో పాత్రదారులు కావాలంటే ఒకటి వాళ్ళ చేతిలో భూమి అయిన ఉండాలి, లేదా వాళ్ళ చేతిలో ఉద్యోగం అయిన ఉండాలి. yes, ఈ రెండు లేకుండా పాత్రదారులు కాలేరు. yeah, ఈ రెండు ప్రభుత్వాలు ఈ రెండు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు, ఇష్టపడలేదు. ఇవి రెండు ఇష్టపడినప్పుడు వాళ్ళు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవటం ఓట్లేసే వాళ్ళుగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లాజిక్ ప్రజలు మిస్ అవుతున్నారు, yeah, రాజకీయ పార్టీల కన్నా ప్రజలు మిస్ అవుతున్నారు. ఉమ్, మనం చదువుకోవాలి, మన షేర్ మనకు రావాలి, మనకు చదువు వైద్యం ముఖ్యం కానీ వీడిచ్చే 500 1000 కాదు అనేటువంటి చైతన్య స్థాయి రావాలి. రెండవది, పాలించిన పార్టీలు కూడా మిగతా అన్ని విషయాలు మాట్లాడతాయి, భూ పంపిణీ గురించి మాట్లాడలే. ఒకవేళ ఒకప్పుడు స్వాతంత్రం రాగానే విఎం దండేకరు ఈ దేశంలో 3 కోట్ల ఎకరాలు మిగులు భూమి ఉంటుంది అన్నారు. 70 ఏళ్ళు పంచిన తర్వాత పంచింది 40 లక్షల ఎకరాలు. అందులో బెంగాల్లో ఒక 20 లక్షల ఎకరాలు, కేరళలో ఒక 7 లక్షల ఎకరాలు, ఉత్తరప్రదేశ్లో ఒక 5 లక్షల ఎకరాలు, మొత్తం కలిపితే 40 లక్షల ఎకరాలు. అంటే ఎక్కడిదక్కడే ఎవాపరేట్ అయిపోయింది. అక్కడ పాత్రదారులు చేయాలి. ఈవెన్ చైనా కాదు, క్యాపిటలిస్ట్ దేశాలైనటువంటి మలేషియా, జపాన్లో కూడా అద్భుతమైన భూ సంస్కరణలు అమలు జరిపారు. ప్రజలందరూ పాత్రదారులు అయ్యారు. ఇవాళ లబ్ధిదారులుగా ఉండి ప్రజలు మేము లబ్ధి పొందాలని ఎందుకు కోరుకుంటున్నారంటే వాళ్ళ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఎందుకు వెల్ఫేర్ స్కీమ్స్ సపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. గతంలో 14-15 సరుకులు సప్లై అయ్యాయి. ఇప్పుడు అసలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండడానికి వీల్లేదనేది వరల్డ్ బ్యాంక్ అగ్రిమెంట్. అసలు ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దనేది అగ్రిమెంట్. బాగా పెరుగుద్ది, క్వింటాల్ 3000 ధాన్యం 3000 వస్తుంది అనుకోండి, రానివ్వండి. 1500 పడిపోయింది అనుకోండి, పడిపోనివ్వండి. బఫర్ స్టాక్స్ వద్దు, ఎఫ్సిఐ వద్దు, సివిల్ సప్లైస్ వద్దు, అసలు ప్రభుత్వం జోక్యం వద్దు అనేది డబ్ల్యూటీఓ యొక్క పాత్ర. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్ట్రాంగెస్ట్ ఉన్నది కేరళ, వీకెస్ట్ ఉన్నది మిగతా రాష్ట్రాలు నడుస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళకు లబ్ధిదారులు అంటున్నాం కానీ ఆ లబ్ధి కూడా సక్రమంగా చేకూరట్లేదు. ఇప్పుడున్నటువంటి స్థితిలో నేను ఇంతకుముందే చెప్పా మీకు, 90% మార్కెట్ ఎకానమీ నడుస్తుందని. ఇవాళ ఈ 60% మంది ప్రజలు ఈ మార్కెట్లో ఏం చేసి ఎర్న్ చేయగలరు? ఎలా చేయగలుగుతున్నారు? కాబట్టి ఇవాళ ఆ వెల్ఫేర్ స్కీమ్స్కు ఒకవేళ ఎవరైనా అడ్డంకి చెప్పితే ప్రజలు నెగిటివ్గా స్పందిస్తున్నారు. అందుకే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ స్కీమ్స్ కట్ చేయడానికి భయపడుతున్నారు. అయినా తెర వెనక చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ని, కోశ లోటుని పూడ్చుకోవాలంటే వెంటనే కట్టింగ్ మొదలయ్యేది వైద్యం, విద్య మీదనే. ఎందుకంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేవుగా ఆ శాఖలకు. అట్లాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అవి చేయకుండా వాటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మనకు అనిపిస్తుంది, కానీ ఆ వెల్ఫేర్ కూడా ప్రజలను ఆదుకోలేకపోతుంది. ఇలా ఆధారపడే వాళ్ళగా తీర్చిదిద్దటం ఒక వ్యూహంలో భాగం. ఇది ఇంటర్నేషనల్ వ్యూహంలో భాగం. అది అట్లాగే అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఒక షాక్ అబ్జర్వర్. దేనికి షాక్ అబ్జర్వరు? ప్రజలు తిరుగుబాటు చేయకుండా, ప్రజల వ్యతిరేకత రాకుండా ఒక షాక్ అబ్జర్వర్. అది ఏనాడో అమెరికన్ ఎకానమీలో కీన్స్ ప్రవేశపెట్టాడు. అది ఇంకా మెరుగుపరిచి ఇవాళ వివిధ దేశాల్లో ప్రజల వ్యతిరేకత రాకుండా కాపాడుకోవడానికి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని ఒక వ్యూహాత్మకమైనటువంటి దానిగా ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ప్రజలేమో దాని నుంచి చైతన్యమై బయటపడి మన వాటా మనకు రావాలనేటువంటి స్థితి ప్రజలు చైతన్యం వదలేకపోతున్నారు. అట్లాగే ఇది నడుస్తా ఉంది. కోటేశ్వరరావు, మరొక దుర్మార్గం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరొక జులుం కూడా ఉంది. ఇది మేమిస్తున్నామన్నట్టు, ఇది మా జేబులో నుంచే పెడుతున్నామన్నట్టు వాళ్ళ పేర్లతోటి, వాళ్ళ తండ్రుల పేర్లతోటి, వాళ్ళ ఇష్టానికి మనకేదో కానుకిస్తారు, మనకేదో భూమి ఇస్తారు. ప్రతి దానికి ఎవరో ఒక కుటుంబీకుల యొక్క పేరు. ఈ దుర్మార్గంగా అనిపించట్లా?
డెఫినెట్ గా ఇందులో ఇప్పుడు మన సమాజంలో ఫ్యూడల్ లక్షణాలు పూర్తిగా అంతరించలేదు. దానికి ఈ పేర్లు పెట్టుకోవడం, తండ్రుల పేర్లో, తాతల పేర్లో, ముఖ్యమంత్రుల పేర్లతో, లేకపోతే ఇంకోళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేటువంటిది ఒక ఫ్యూడల్ లక్షణం. Yes. ఎందుకంటే మన సమాజం పూర్తిగా పెట్టుబడిదారీ సమాజంగా మారితే అటువంటి దాన్ని జనం సహించరు. కానీ ఇవాళ జనం కూడా సహిస్తున్నారు. చివరికి ఏంటంటే ఫోటోలు పిచ్చి. ఒకటి పాస్బుక్ ఒక రైతు తన భూమి పాస్బుక్ మీద లేకపోతే డాక్యుమెంట్ మీద కూడా ఒక ఫోటోలు పిచ్చి. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ వేస్తే దాని మీద ఒక ఫోటో వేసుకునేటువంటి పిచ్చి. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఇటువంటి సహించకూడనటువంటి పరిణామాలు అనేటువంటివి మన దేశంలో జరుగుతున్నాయి అనేది ఒకటి. ఇక వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి అమెరికాలో మనకి ఇక్కడ గతంలో ₹2 కిలో బియ్యం, తర్వాత రూపాయి, ఇప్పుడు ఉచిత బియ్యం అంటున్నారు అనుకోండి రావడం 5 సంవత్సరాలు. అమెరికాలో ఫుడ్ కూపన్స్ ఉన్నాయి. అంటే ఏమిటి? ఉచితంగా కూపన్స్. ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తున్నట్టుగానే అమెరికాలో ఫుడ్ కూపన్స్ ఇచ్చేటువంటి ఉన్నది. అదేవిధంగా బ్రిటన్ లో ఫుడ్ బ్యాంక్స్, అంటే కొన్ని ట్రస్టుల పేరుతోటి వారానికి 3 రోజులు ఫుడ్ కూపన్లు ఇచ్చి ఆ కూపన్లతోటి తిండి పెట్టేటువంటి వాళ్ళు. లాస్ట్ 10 years లో ఇప్పుడున్నటువంటి మన భారతీయ మూలాలు ఉన్నటువంటి సునాక్ గారి టోరీ పార్టీ దానిలో 26,000 మంది ఫుడ్ కూపన్స్ ఫుడ్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటే ఇవాళ దాదాపు 22 లక్షల మంది, 23 లక్షల మంది దాకా తీసుకునేటువంటి పరిస్థితికి బ్రిటన్ నెట్టబడింది. అందుకని సంక్షేమ పథకాలు అనేటువంటివి లేదా ఉచితాలు అనేటువంటివి అటువంటి అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి పేదరిక లక్షణాలకే ఉన్నప్పుడు భారతదేశం లాంటి దేశంలో డెఫినెట్ గా ఇది అవసరం. రెండోది, ఇక్కడ ఇచ్చేటువంటి ఉచితాలు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి ఏదో ఒక రూపంలో జమ అవుతాయి. కానీ కార్పొరేట్లకు ఇచ్చేటువంటివి ఎక్కడ ఆ విధంగా జమ అవుతున్నట్టు, వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీలు తిరిగి పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నట్టు ఎక్కడ మనకు లేదు. విదేశాలకు తరలించడం, లేకపోతే దాన్ని ఇంకొక రూపంలో మళ్ళా రాయితీలు పొందటం తప్ప, ఇందువల్ల ఈ సంక్షేమ పథకాలు, ఉచితాలు అనేటువంటివి ఒక విధంగా మన దేశం లాంటి దేశం పరిస్థితుల్లో అనివార్యంగా ఉన్నాయి. అందుకే అమెరికాలోనే ఉన్నటువంటి ఫుడ్ కూపన్ల వల్లనే వాళ్ళు రద్దు చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఇవన్నీ కూడా అనివార్యం అనేది మనం చెప్పుకోవాలి. ఓకే కోటేశ్వరరావు, మరొక ప్రమాదకరమైనటువంటి సంకేతం కూడా ఉంది శ్రీరామ్ గారు. వారసత్వ రాజకీయాలు. నిజంగా నేను ఒక రాజకీయ నాయకుడైతే నాతో పాటు నా కొడుకు ఏదైనా లాఠీ దెబ్బలు తిని ఉద్యమ పార్టీల్లోనూ కానీ లేక ఉద్యమకారుడుగా కానీ బతికేసి నిలబడి 10 మందికి నమ్మకం కలిగించి ముందుకొస్తే అఫ్కోర్స్ కొంత యాక్సెప్టెన్స్ ఉండొచ్చేమో. బట్ ఇవాళ నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి వారసత్వ రాజకీయాలు కూడా చూస్తున్నాం. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది ప్రమాదం కాదా శ్రీరామ్ గారు? ఖచ్చితంగా ప్రమాదమే. ఇవన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల్ని పక్కన పెట్టి అర్హత లేని వాళ్ళని తీసుకొస్తే ప్రమాదం. కానీ నిజంగా అర్హత ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ రాజకీయ నాయకులు చెప్తారు, డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, మీరేం తప్పు పట్టరే, లాయర్ ఉన్నాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, మీరేం తప్పు పట్టరే, కానీ రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అయితే మీరు ఎందుకు తప్పు పడతారు అంటున్నారు. కారణం ఏంటంటే మామూలుగా అయితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు సేవ చేస్తున్నారు. ఆ సేవా రంగంలోకి ఇంకో దాంట్లోకి ఇంకో వాళ్ళ వ్యాపారంలోకి వాళ్ళని తీసుకొస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? రాజకీయాన్ని వ్యాపారం చేసి ఆ రాజకీయ వ్యాపారంలోకి మీ కొడుకుని తీసుకొచ్చి మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు 10 తరాలకు సంపాదించి మళ్ళీ మీ కొడుకుని ఇంకో 10 తరాలకు సంపాదించి, అంటే దోచుకోవడం, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఈ ప్రజల్ని కానీ దోచుకోవడం కోసం మీరు వారసత్వాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇబ్బంది. మామూలుగా మీరు కనుక ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగానో లేదా ఇంకొక కొంతమంది మహానుభావుల పేర్లు ఉన్నాయి వాళ్ళందరిలాగానో మీరు తీసుకొస్తే ఇబ్బంది ఏమక్కల్లా. వాళ్ళు కూడా వీళ్ళలాగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు శాస్త్రి గారి లాగా పనిచేశారు అనుకోండి, మీ కొడుకు వచ్చి ఒక శాస్త్రి గారి లాగా పనిచేశాడు, ఎందుకు అబ్జెక్షన్ పెట్టాలి? కాబట్టి మీరు తీసుకొస్తున్నది ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు, ఇది సమస్య. అంతే తప్ప మీరు మీ కొడుకుని తీసుకొస్తున్నారో మీ మనవాడిని తీసుకొస్తున్నారో ఇది సమస్య కాదు. మీ ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు అనేది సమస్య. అందుకని శ్రీరామ్ గారు, మీరు ఇందాక వెంకయ్యనాయుడు గారిని గుర్తు చేశారు. ఆ గుర్తు చేసినటువంటి నేపథ్యంలో మరొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తుతించాలి.
ఆయన కుటుంబాన్ని నుంచి ఎవరు రాజకీయాల్లోకి రాకూడదు అన్నటువంటి స్థిరమైన నిర్ణయంతో ఆయన రాజకీయం మొత్తం నడిపారు. కోర్స్ ఆయన చెప్పినట్టుగా పార్టీలు మారకూడదు అన్నటువంటి సిద్ధాంతం ఉండాలి. ఏ గుర్తుతోటైతే గెలిచామో అదే గుర్తులో మనం మళ్ళీ కంటిన్యూ అయితే నో ప్రాబ్లం. బట్ పార్టీ మారేప్పుడు రిజైన్ చేసి మళ్ళీ గెలిచి వెళ్ళాలి అన్నటువంటి వాదన వినడానికి చాలా బాగుంది. కానీ బీజేపీ పార్టీలో ఎంతమంది ఈ సిద్ధాంతాన్ని ఆచరించారు అని అంటే, ఆచరించకపోతే ఈయన బాధ్యుడిగా నేనేం చేయటల్లా. బట్ అదే పార్టీలో ఈ దేశానికి మొత్తం అనేకమైనటువంటి సిద్ధాంతాలు నేర్పే ప్రయత్నం చేసేటటువంటి బీజేపీ పార్టీలో కొన్ని విలువలు మనం చూసాము అన్నటువంటి కొంత సమయం మనం కూడా ఎప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో ఈ సమకాలీన రాజకీయాల్లో కూడా వీళ్ళు కూడా భిన్నంగా ఏం ప్రవర్తించలా. ఇవాళ మళ్ళీ మైనింగ్ డాన్ని పార్టీలోకి తీసుకొని పొరపాటు చేశామన్నటువంటి స్పృహ కర్ణాటకలో లేదు. వాట్ టు సే? అంటే ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ డిబేట్ని పార్టీల స్థాయికి దించదలుచుకోవాలి. పార్టీల స్థాయికి దించితే ఏమవుతుందంటే, కమ్యూనిస్టులు ఇందా నుంచి మనం అద్భుతంగా కమ్యూనిస్టుల గురించి చెప్తున్నాం. కమ్యూనిస్టుల పిల్లలకు మా రాజకీయాల్లోకి వచ్చిన కమ్యూనిస్ట్ పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళని విమర్శించాలి. అప్పుడు మనం బీజేపీలో ఉన్న వాళ్ళని విమర్శించాలి. అలాగే కమ్యూనిస్టుల్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, పద్ధతి కాదు. వాళ్ళు అడ్డంగా అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని కమ్యూనిస్టులు ఎంతమంది మనకి దొరుకుతారు? 1 or 2 people. అదే చెప్తున్నా, అదే అంటున్నా. ఇప్పుడు అందుకే అంటున్నా, దీన్ని పార్టీల స్థాయికి తీసుకెళ్తే మనం వ్యక్తులను విమర్శించాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, లార్జర్ ఇంట్రెస్ట్లో ఈ డిబేట్ని లార్జర్ ఇంట్రెస్ట్లో చూస్తే, ఇప్పుడు మీరు చెప్పిన భారతీయ జనతా పార్టీలో కూడా ఎలాగైతే ఈ కమ్యూనిస్టుల్లో సిద్ధాంత ప్రాతిపదికన వచ్చిన వాళ్ళు ఉన్నారో, అలాగే భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు, ఈ చర్చల్లోకి నేను వెళ్ళట్లా. కానీ ఈ దేశం కోసం నేను పనిచేయాలి అని చెప్పి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఫుల్ టైం దానికోసమే పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు, నా పోస్ట్ అయిపోయింది, ఈరోజు నేను ముఖ్యమంత్రిగా చేశాను, నేను ఆటోలో వెళ్ళిపోతాను అన్న వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఈరోజు ఉన్నారు. కాబట్టి ఏంటంటే, మనం ఆచరించే వ్యక్తులు ఏంటి, ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారా లేదా, వాళ్ళు ఏదైతే నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించకుండా, ఇందాక మీరు చెప్పినట్టు కర్ణాటకలో ఏం జరుగుతోంది, ఎవరెవరిని తీసుకొస్తున్నారు, గవర్నమెంట్లు ఎలా పడగొడుతున్నారు, ఇదంతా వేరే చర్చ. బట్ నేనేమంటానంటే, ఇందులో కమ్యూనిస్టులా ఇంకోళ్ళని, నేను కొండపల్లి సీతారామయ్య గారిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో అనేక మందిని చూసిన వ్యక్తిని. ఇక్కడ వ్యక్తుల తప్ప పార్టీల గురించి కాదు. సో అందువల్ల మొత్తంగా ఓవరాల్గా రాజకీయాన్ని ఏ విధంగా చూస్తున్నారు, అది కమ్యూనిస్టులైనా లేదంటే మామూలు వేరే పేరు పెట్టుకున్న పార్టీలైనా, సిద్ధాంతాలు ఉన్న కమ్యూనిస్టులతో పాటు సిద్ధాంతం ఉందన్న భారతీయ జనతా పార్టీ నాయకులైనా, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు కాకుండా రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేయడం మాత్రమే కాకుండా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని కంటిన్యూ చేయడం కోసం వేరే రాష్ట్రాల్లో గవర్నమెంట్లు పడగొడుతున్నారు, వేరే రాష్ట్రాల్లో లేదంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కొనుక్కుంటున్నారు, లేదంటే వీళ్ళ నుంచి వేరే పార్టీలకు పంపిస్తున్నారు. ఇదంతా ఓవరాల్గా రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం చేయడం అనేది వాళ్ళు వీళ్ళనే భేదం ఏం లేదు. ఖచ్చితంగా రాజకీయాన్ని సేవగా అనేది మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో అప్పుడల్లా ఇది జరుగుతోంది. ఎవరైతే రాజకీయాన్ని సేవ కాకుండా వ్యాపారం అనుకున్నాడు, ఎమ్మెల్యేగా వచ్చినా, పంచాయతీ ప్రెసిడెంట్గా వచ్చినా, ప్రధానమంత్రిగా వచ్చినా, ఇదంతా జరుగుతోంది. అందుకని ఓవరాల్గా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది రాజకీయ నాయకుడు వ్యాపారంగా మారుతుంది. ఇది ఒక్కటి మాత్రమే కదా, ఇందాక ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తా. ఇందాక మనం కేవలం ఈ ఉచితాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఏమవుతుందంటే, కొన్నిసార్లు మన సందర్భానుసారం కొన్నిసార్లు వాటిని సమర్థిస్తున్నాం, కొన్నిసార్లు వాటిని విమర్శిస్తున్నాం. ఓవరాల్గా ఏం జరగాలి, లార్జర్ ఇంట్రెస్ట్లో ఈ దేశానికి ఏది మంచి జరగాలి, అది దాని వైపు మనం డ్రైవ్ చేయడం మానేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు పరిస్థితి ఎలాగైందంటే, ప్రజలే నాకు డబ్బులు ఎందుకు ఇవ్వవు, నేను ఓటేస్తుంటే నాకు డబ్బులు ఎందుకు ఇవ్వని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఆ డబ్బులు కూడా ఈరోజు మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన జేబులో డబ్బులు తీసుకొచ్చిస్తున్నాడా, ఇది మా డబ్బులే మాకు ఇస్తున్నారు కదా అని మాట్లాడుతున్నారు. ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను, ఆ విధంగా రాజకీయ నాయకుడు తన ప్రజల మైండ్ సెట్ని మారుస్తున్నాడు. దీన్ని గమనించండి. ఉచితం కోసం ఆధారపడేలాగా ఈ ఉచితం నాకు హక్కు అనుకుంటున్నాడు, ఈ డబ్బు నేను నా ఓటు కోసం డబ్బు తీసుకోవడం నా హక్కు అనుకుంటున్నాడు, నా మతం కోసం నేను మాట్లాడడం నా హక్కు అనుకుంటున్నాడు. ఇలాగ మారుస్తున్నారు. దీన్ని జాగ్రత్త పడండి. ఈరోజు నేను ఈ డిబేట్లో
పార్టీల జోలికి వెళ్లకుండా, Yes. వ్యక్తుల జోలికి వెళ్లకుండా నేను ఏం చెప్తున్నానంటే రాజకీయ నాయకులు మీ మైండ్ సెట్ని ఎలా మారుస్తున్నారు. ఒక చోట మనం సమర్థించడం, ఒక చోట విమర్శించడం ఇట్లా చేయొద్దు. మన దేశం కోసం ఈ రోజన్నా మనం మాట్లాడదాం. Yes. ఈ రోజు ఉచితం కోసం ఆధారపడడం తప్పు. అలా లేకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. డబ్బులు నా ఓటేస్తున్నందుకు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు అనే పరిస్థితిని మార్చడం కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. Yes. మతం కోసం నా మతమే గొప్ప అని మాట్లాడడం తప్పు అనే విషయాన్ని, ఈరోజు రాజకీయంగా మాట్లాడడం తప్పు అనే విషయాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా మన దేశం ఏ విధంగా డైవర్ట్ అవ్వాలి, ఒకళ్ళని సమర్థించడం, ఒకళ్ళని విమర్శించడం కాదు. ఈవెన్ ఇంకో విషయం చెప్తా, బాగా డబ్బున్న వాళ్ళందరికీ ఇస్తున్నారంటే గవర్నమెంట్లు కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి మంచి ఉద్దేశంతో ఇస్తున్నాయి. వాళ్ళు దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు, వేరే దేశాలకు పట్టుకుపోతున్నారు, ఇంకోటి చేస్తున్నారంటే దాన్ని ఆపేయలేం. రాజకీయ ఇప్పుడు పెట్టుబడి అనేది అవసరం. గవర్నమెంట్ వాళ్ళకి కొంత సపోర్ట్ చేయడం, ఎలాగైతే పేదలకి ఉచితం ఇస్తుందో Yes, అలాగే Sri Ram పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి కొన్ని రిడక్షన్స్ ఇవ్వడం దేశం కోసం అవసరం. ఇక్కడ పేద ప్రజలు తప్పులు చేస్తున్నారు, అక్కడ పెద్దవాళ్ళు డబ్బులు కోటాను కోట్ల డబ్బు తీసుకుని వేరేదే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం వేరు, వాళ్ళు చేస్తున్నది వేరు. వాళ్ళు చేసిన తప్పే, వీళ్ళు చేసిన తప్పే. ఇది మనం ఈ రోజు డిబేట్ ద్వారా చేద్దాం. ఎస్, తప్పకుండా. అలాగే నేను మధ్యలో ఒక మాట చెప్పా, సత్యం గారు, కోటేశ్వరరావు, అలాగే శ్రీరామ్ గారు లోతైనటువంటి అంశాల్లోకి మనము చాలా విశ్లేషణకు ప్రయత్నించాం. బట్ మన చర్చ ఎవరికి అర్థమైంది, అర్థం కాలేదు అన్నటువంటిది ఆమె లీస్ట్ బాదర్డ్ పర్సన్. మన పని మనం చేయాలి అన్నటువంటి ఒక నమ్మకంతో మన బాధ్యత ఏదో అది చేయాలి అన్నటువంటి ప్రయత్నంలో మనం ఇవాళ ఈ చర్చను చేపట్టాం. బట్ మొత్తం దేశం మొత్తం గమనించిన, రెండు తెలుగు రాష్ట్రాల విషయాలు చూసినా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కులు ప్రజలకున్నాయా, ప్రజలను నాయకులు, పార్టీలు మోసం చేస్తున్నాయా, వస్తున్నటువంటి ఈ పార్టీలలో నిజంగా ప్రజలకు సేవ చేసే లక్షణం ఉన్నదా అన్న ప్రశ్న మీద మనకు అనేక సందేహాలు. మనకే కాదు, మనము అనంటే ప్రజలకు. ఎనీహౌ, ఈ ప్రయత్నం ఇవాల్టితో ముగించకుండా కనీసం ప్రజలు ఆలోచించే విధంగా మీరు చేసినటువంటి ప్రయత్నానికి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోటేశ్వర గారు, సత్యం గారు, శ్రీరామ్ గారు నమస్తే ముగిస్తూ మీ రాజేంద్ర నమస్తే.